హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీకి సంబంధించి మితవాదులు అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి ఈ మితవాదులు అనే టాపిక్ సంబంధించి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా చాలా మంచి మంచి కంటెంట్ అనేది తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బాంబే అసోసియేషన్ ఆగస్టు 26, 1852న దాదాబాయి నౌరోజీ మరియు జగన్నాథ్ శంకర్ సేతులచే స్థాపించబడింది. ఇది బాంబే ప్రెసిడెన్సీలో స్థాపించబడిన మొట్టమొదటి రాజకీయ సంస్థ. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఫిబ్రవరి 1852లో గాజుల లక్ష్మీ నరస్సు శెట్టి చేత స్థాపించబడింది. ఇది స్థానిక సమస్యలను, ముఖ్యంగా రైతుల కష్టాలను ప్రతిబింబించడానికి ఉద్దేశించబడింది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఈ బాంబే అసోసియేషన్ ఆగస్టు 26, 1852న దాదాబాయి నౌరోజీ, జగన్నాథ్ శంకర్ సేత్ మొదలైన వారిచే స్థాపించబడిన బాంబేలోని తొలి రాజకీయ సంస్థ. ఏదండి ఈ బాంబే అసోసియేషన్? ఎవరెవరి చేత? దాదాబాయి నౌరోజీ మరియు జగన్నాథ్ శంకర్ సేత్ ఇలాంటి వారిచే స్థాపించబడిన తొలి రాజకీయ సంస్థ బాంబే అసోసియేషన్. అలాగే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది 1852 ఫిబ్రవరిలో గాజుల లక్ష్మీ నరసు శెట్టి స్థాపించిన మద్రాస్ ప్రెసిడెన్సీలోని మొదటి సంస్థ. ఇదండి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది 1852 ఫిబ్రవరిలో గాజుల లక్ష్మీ నరసు శెట్టి స్థాపించిన మద్రాస్ ప్రెసిడెన్సీలోని మొదటి సంస్థ. ఇది ఎంఎన్ఏ, మద్రాస్ నేటివ్ అసోసియేషన్. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి కాంగ్రెస్ పూర్వపు సంస్థలను వాటి సంబంధిత ప్రాంతాలతో జతపరచండి. సంస్థలు వాటి యొక్క సంబంధించిన ప్రాంతాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది ఏ ప్రాంతంలో స్థాపించారు అంటే లండన్ లో స్థాపించారు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ని లండన్ లో స్థాపించారు. పూనా సార్వజనిక సభ అనేది పూనాలో స్థాపించారు. ఇండియన్ అసోసియేషన్ అనేది కలకత్తాలో స్థాపించారు. మద్రాస్ మహాజన సభ అనేది మద్రాసులో స్థాపించారు. సో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది 1866లో లండన్ లో స్థాపించబడింది. సార్వజనిక్ సభ అనేది 1870లో పూనాలో ఏర్పాటైంది. ఇండియన్ అసోసియేషన్ 1876లో కలకత్తాలో స్థాపించబడింది. మద్రాస్ మహాజన సభ అనేది 1884లో మద్రాసులో ఏర్పాటైంది. సో ఇదంతా ఇంపార్టెంట్ అండి. ఇయర్స్ కానీ, అవి ఏ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి అని కానీ, అవి ఏ సంస్థలు అనేవి కానీ, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. మీకు మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ వీటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వార్తాపత్రికలు మరియు వాటి భాష లేదా వ్యవస్థాపకుల జతలలో ఏది సరిగ్గా జత చేయబడలేదు? ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. సోమ్ ప్రకాష్, ఇది బెంగాలీ ప్రాంతానికి సంబంధించింది. బెంగాలీ వార్తాపత్రిక అండి ఇది సోమ్ ప్రకాష్. దీన్ని స్థాపించింది ఎవరు? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సోమ్ ప్రకాష్ బెంగాలీ పత్రిక ఇది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్థాపించారు బెంగాలీ భాషలో. నెక్స్ట్, భారత్ మిత్ర అనేది హిందీ భాషలో దుర్గా ప్రసాద్ మిశ్రా స్థాపించారు. రాష్ట్ర గోప్తార్ గుజరాతీ దాదాబాయి నౌరోజీ స్థాపించారు. ది క్రెసెంట్ తమిళము జి సుబ్రహ్మణ్యం అయ్యార్. ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగు అంటే ది క్రెసెంట్ అనేది 1844లో గాజుల లక్ష్మీ నరసు శెట్టి స్థాపించిన ఆంగ్ల వార్తాపత్రిక అండి. ఇది తమిళ వార్తాపత్రిక కాదు. దీన్ని స్థాపించింది ఎవరు? గాజుల లక్ష్మీ నరసు. దీన్ని ది క్రెసెంట్ ని స్థాపించింది జి సుబ్రహ్మణ్య అయ్యర్ అనే అతను తమిళంలో స్వదేశ మిత్రన్ను స్థాపించారంటండి. స్వదేశ మిత్రను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి సంబంధించి తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించండి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారండి. తొలి సమావేశం మొదట పూనాలో జరగాల్సి ఉంది, కానీ కలరా వ్యాప్తి కారణంగా బాంబేకు మార్చబడింది. ఇది భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం అనేది మొదట ఎక్కడ జరగాల్సింది? పూణేలో జరగాల్సింది, కానీ కలరా వ్యాప్తి కారణంగా బాంబేకు మార్చారంట. ఈ సమావేశానికి మొత్తము 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరికి సగానికి పైగా న్యాయవాదులే.
నెక్స్ట్, బెంగాల్కు చెందిన ప్రముఖ న్యాయవాది డబ్ల్యూసి బెనర్జీ ఈ తొలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? బెంగాల్కు చెందిన ప్రముఖ న్యాయవాది డబ్ల్యూసి బెనర్జీ. ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. ఇది పాతకాలపు రాజులు, మహారాజులు, పెద్ద జమీందారులు ఈ తొలి సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనేది రాంగు. అది ఎందుకు రాంగు అంటే, పాతకాలపు మహారాజులు, పెద్ద జమీందారులు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారండి. కానీ ఇక్కడ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అన్నారు, అది రాంగ్ అండి. వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. పాతకాలపు రోజులు, మహారాజులు, పెద్ద జమీందారులు వీళ్ళందరూ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు కాబట్టి, సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది రాజకీయ సంస్థలను వాటి స్థాపన ఆధారంగా సరైన కాలక్రమానుసారం అమర్చండి. కింది రాజకీయ సంస్థలను వాటి స్థాపన ఆధారంగా సరైన కాలక్రమానుసారం అమర్చండి. ఆప్షన్ ఏ అండి, ఫస్ట్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ, తర్వాత బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, తర్వాత మద్రాసు మహాజన సభ, తర్వాత బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఈ ల్యాండ్ హోల్డర్ సొసైటీని 1838లో స్థాపించారు. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ ని 1851లో స్థాపించారు. మద్రాస్ మహాజన సభ అనేది 1884లో స్థాపించారు. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ని 1885లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దాదాబాయి నౌరోజీ సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మరియు భారతదేశ తలసరి ఆదాయాన్ని మొదటిసారిగా 20 రూపాయలుగా లెక్కగట్టారు. ఆయన 1892 ఎన్నికల్లో లిబరల్ పార్టీ తరపున ఫిన్స్బరీ సెంట్రల్ నియోజకవర్గం నుండి బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికయ్యారు. లిబరల్ పార్టీ తరపున ఫిన్స్బరీ సెంట్రల్ నియోజకవర్గం నుండి బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికయ్యారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే, ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. దాదాబాయి నౌరోజీ సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భారతీయుల తలసరి ఆదాయము 20 రూపాయలని లెక్కగట్టారు. అలాగే 1892లో లిబరల్ పార్టీ తరపున ఫిన్స్బరీ సెంట్రల్ నుండి హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికైన తొలి ఆసియావాసిగా నిలిచారు. ఎవరండి? ఫిన్స్బరీ సెంట్రల్ నుండి హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికైన తొలి ఆసియావాసిగా నిలిచింది ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భారతీయుల తలసరి ఆదాయం అనేది 20 రూపాయలని లెక్కగట్టారంటండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బద్రుద్దీన్ త్యాబ్జీకి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆయన 1887లో మద్రాసులో జరిగిన 3వ సమావేశంలో ఐఎన్సికి మొదట ముస్లిం అధ్యక్షుడయ్యారు. ఫిరోజ్ షా మెహతా మరియు కేటీ తెలంగ వీరిద్దరితో కలిసి ఆయన బాంబే త్రిమూర్తులు అని పిలువబడే సమూహంలో భాగంగా ఉన్నారు. ఎవరండి? ఈ బద్రుద్దీన్ త్యాబ్జీ. ముస్లింలలో ఆధునిక విద్యను ప్రోత్సహించడానికి ఆయన 1874లో బాంబేలో అంజుమన్ ఏ ఇస్లాం సంస్థను స్థాపించారు. ముస్లింలలో ఆధునిక విద్యను ప్రోత్సహించడానికి ఆయన 1874లో బాంబేలో అంజుమన్ ఏ ఇస్లాం సంస్థను స్థాపించారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే, ఆప్షన్ డి అండి, 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. బద్రుద్దీన్ త్యాబ్జీ 1887 మద్రాస్ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం నాయకుడు. ఆయన ఫిరోజ్ షా మరియు కేటీ తెలంగలను కలిపి బాంబే త్రిమూర్తులు అంటారు. ముస్లిం విద్యాభివృద్ధికి 1874లో బాంబేలో అంజుమన్ ఏ ఇస్లాం సంస్థను కూడా ఆయనే స్థాపించారు. ఈ 3 అంశాలు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ మితవాద నాయకులను వారికి ఇవ్వబడిన బిరుదులతో జతపరచండి. ప్రముఖ మితవాద నాయకులను వారికి ఇవ్వబడిన బిరుదులతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A3, B1, C2, D4. ఈ సురేంద్రనాథ్ బెనర్జీకి ఇచ్చిన బిరుదు ఏంటంటే రాష్ట్ర గురు. సురేంద్రనాథ్ బెనర్జీకి ఇచ్చిన బిరుదు ఏంది? రాష్ట్ర గురు. గోపాలకృష్ణ గోఖలేకి ఇచ్చిన బిరుదు భారతదేశ వజ్రం. ఫిరోజ్ షా మెహతా యొక్క బిరుదు ఏంటంటే బాంబే కిరీటం లేని రాజు. ఫిరోజ్ షా మెహతాకి ఇచ్చిన బిరుదు ఏంది? బాంబే కిరీటం లేని రాజు. పి ఆనందాచార్యుల యొక్క బిరుదు ఏంటంటే ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొదటి తెలుగు వ్యక్తి. పి ఆనందాచార్యులకి ఇచ్చిన బిరుదు ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొదటి తెలుగు వ్యక్తి అని బిరుదులు ఇచ్చారు.
ఈ సురేంద్రనాథ్ బెనర్జీని రాష్ట్రగురు అంటారు. గోపాలకృష్ణ గోఖలే మరణించినప్పుడు తిలక్ ఆయనను భారతదేశ వజ్రంగా అభివర్ణించారు. ఎవరండి ఈ తిలక్? ఈ గోపాలకృష్ణ గోఖలేను భారత వజ్రంగా అభివర్ణించారు. ఫిరోజ్ షా మెహతాను బాంబే కిరీటం లేని రాజు అని అంటారటండి. ఫిరోజ్ షా మెహతాను బాంబే కిరీటం లేని రాజు అని అంటారు. పి ఆనందాచార్యులు 1891 నాగపూర్ సెషన్కు అధ్యక్షత వహించిన మొదటి తెలుగు వ్యక్తి. పి ఆనందాచార్యులు 1891 నాగపూర్ సెషన్కు అధ్యక్షత వహించిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? పి ఆనందాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, సురేంద్రనాథ్ బెనర్జీకి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది? ఇన్కరెక్ట్ అడిగారండి. సో 1874లో ఈయన బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం నుండి తొలగించింది. ఈయనను 1874లో బ్రిటిష్ ప్రభుత్వము ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం నుండి తొలగించిందంట. ఎవరిని? సురేంద్రనాథ్ బెనర్జీని. సో ఇది కరెక్టే, కానీ మనకు కావాల్సింది తప్పుగా ఉన్నది. ఆయన ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే ప్రసిద్ధ ఆత్మకథను రాశారు. ఇది రాంగ్ అండి. ఇది రాంగు. ఎందుకు రాంగు అంటే ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఆర్సి దత్ అండి. సో ఇది రాంగ్. ఈయన కాదు, ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ కాదు, ఆర్సి దత్ రాసిండేదండి ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే దాన్ని. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ రాసిన ఆత్మకథ పేరు ఏదంటే ఏ నేషన్ ఇన్ మేకింగ్. ఏ నేషన్ ఇన్ మేకింగ్ అనే ప్రసిద్ధ ఆత్మకథ. నెక్స్ట్, 1883లో పాత్రికేయుడిగా తన విధి నిర్వహణలో జైలు శిక్ష అనుభవించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. 1883లో పాత్రికేయుడిగా తన విధి నిర్వహణలో జైలు శిక్ష అనుభవించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. ఆయన 1918లో కాంగ్రెస్ నుండి విడిపోయి ఇండియన్ నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ను స్థాపించారంటండి. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ 1918లో కాంగ్రెస్ నుండి విడిపోయి ఇండియన్ నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ను స్థాపించారు. సో సిల్హట్ లో పనిచేస్తుండగా చిన్న సాకుతో ఆయనను ఐసిఎస్ నుండి తొలగించారు. సో ఇది కరెక్ట్. సురేంద్రనాథ్ బెనర్జీ రాసిన ఆత్మకథ పేరు ఏంటంటే ఏ నేషన్ ఇన్ మేకింగ్. సో ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఆర్సి దత్. సో స్టేట్మెంట్ బి అనేది రాంగు. ది బెంగాలీ పత్రికలో కోర్టు తీర్పును విమర్శించినందుకు జైలుకు వెళ్లిన తొలి జర్నలిస్ట్ ఎవరు అంటే ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. 1919 మాంటెక్ సంస్కరణల విభేదాల వల్ల 1918లో కాంగ్రెస్ వీడి కొత్త పార్టీ పెట్టారటండి. ఎవరు? ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, కాదంబిని గంగూలీ 1889లో బాంబే సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి మహిళ. కాదంబిని గంగూలీ 1889 బాంబే సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి మహిళ. ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన మొదటి మహిళల్లో ఒకరు మరియు పాశ్చాత్య వైద్య శాస్త్రంలో శిక్షణ పొందిన భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. కాదంబిని గంగూలీ 1889లో బాంబే సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి మహిళ. ఎవరు? ఈ కాదంబిని గంగూలీ. బాంబే సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి మహిళ ఎవరు? కాదంబిని గంగూలీ. ఎప్పుడు? 1889 బాంబే సమావేశంలో. ఈమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన మొదటి మహిళల్లో ఒకరంట, మరియు పాశ్చాత్య వైద్య శాస్త్రంలో శిక్షణ పొందిన భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు. సో కాదంబిని గంగూలీ ఆప్షన్ సి కరెక్ట్ కాబట్టి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కాదంబిని గంగూలీ 1889 కాంగ్రెస్ బొంబాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన తొలి మహిళ. అదేవిధంగా ఆమె కలకత్తా యూనివర్సిటీ నుండి పట్టా పొందిన తొలి మహిళల్లో ఒకరు, మరియు వెస్ట్రన్ మెడిసిన్ లో శిక్షణ పొందిన దేశపు తొలి మహిళా వైద్యురాలంటండి. వెస్ట్రన్ మెడిసిన్ లో శిక్షణ పొందిన తొలి మన దేశపు తొలి మహిళా వైద్యురాలు ఎవరు అంటే ఈ కాదంబని గంగూలీ. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దీనబంధు మిత్ర బెంగాలీలో రాసిన నీల్ దర్పణ్ నాటకం నీలిమందు రైతుల కష్టాలను మరియు వారి పోరాటాన్ని వివరించింది. బంకిం చంద్ర చటర్జీ రాసిన చారిత్రక నవల ఆనంద్ మెర్ సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో రాయబడింది. ఇందులో ప్రసిద్ధ వందే మాతర గీతం ఉంది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్.
దీనబంధు మిత్ర బెంగాలీలో రాసిన నీల్ దర్పణ్ నాటకం నీలిమందు రైతుల కష్టాలను మరియు వారి పోరాటాన్ని వివరించింది. బంకిం చంద్ర చటర్జీ రాసిన చారిత్రక నవల ఆనంద్ సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో రాయబడింది. ఇందులో ప్రసిద్ధ వందే మాతరం గీతం అనేది ఉంది. నీల్ దర్పణ్ నాటకాన్ని దీనబంధు మిత్ర 1860లో బెంగాలీలో రాశారు మరియు ఇది నీలిమందు రైతుల కష్టాలను వివరించింది. అలాగే ఆనంద్ నవలను బంకిం చంద్ర చటర్జీ 1882లో సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో రాశారు. దీనిలోనే వందే మాతరం గీతం అనేది ఉంది కాబట్టి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. కింది చారిత్రక ప్రచురణలను వాటి లక్షణాలు లేదా సంఘటనలతో జతపరచండి. ప్రచురణలు వాటి యొక్క లక్షణాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3B1 C4D2. అమృత్ బజార్ పత్రిక అనేది దీని యొక్క లక్షణం ఏంటి అంటే అమృత్ బజార్ పత్రిక యొక్క లక్షణము వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ నుండి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే బెంగాలీ నుండి ఆంగ్లంలోకి మార్చబడిందటండి. అమృత్ బజార్ పత్రిక అనేది వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ నుండి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే బెంగాలీ నుండి ఆంగ్లంలోకి మార్చబడింది. సోమ్ ప్రకాష్ అనేది నీలిమందు రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చింది మరియు రాజకీయ అంశాలను చర్చించిన మొట్టమొదటి బెంగాలీ పత్రిక. వాయిస్ ఆఫ్ ఇండియా అనేది భారతీయ సమస్యలను బ్రిటిష్ పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికి లండన్ నుండి వెలువడిన ఆంగ్ల పత్రిక ఇది వాయిస్ ఆఫ్ ఇండియా. జగత్ మిత్ర అనేది పార్సీ సామాజిక సంస్కరణల కోసం ఎస్ఎస్ బెంగాలీ చేత అధికారిక పత్రికగా ప్రారంభించబడింది. ఎస్ఎస్ బెంగాలీ చేత అధికారిక పత్రికగా ప్రారంభించబడింది. సో అమృత్ బజార్ పత్రిక 1878 వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ నుండి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే ఆంగ్లంలోకి మారింది. సోమ్ ప్రకాష్ రాజకీయ అంశాలను చర్చించిన తొలి బెంగాలీ పత్రిక మరియు నీలిమందు రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చింది. వాయిస్ ఆఫ్ ఇండియా లండన్ నుండి వెలువడిన ఆంగ్ల పత్రిక. జగత్ మిత్ర అనేది పార్సీ మత సంస్కరణల్లో భాగంగా ఎస్ఎస్ బెంగాలీ ప్రారంభించిన పత్రిక. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్యాంశాల ఆధారంగా భరతేందు హరిశ్చంద్రకు సంబంధించి తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించండి. పాఠ్యాంశాల ఆధారంగా భరతేంద్రు హరిశ్చంద్రకు సంబంధించి తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించమన్నారండి. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సో కరెక్ట్ వచ్చేటప్పటికి ఈయనను హిందీ పితామహుడు అని పిలుస్తారంటండి. ఎవరిని? ఈ భరతేందు హరిశ్చంద్రను ఆధునిక హిందూ పితామహుడు అని పిలుస్తారు. తన నాటకాలు కవితల ద్వారా ప్రజలలో దేశభక్తిని రగిలించారు. విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను వాడాలని ఆయన ప్రజలను ప్రోత్సహించారు. ఇవన్నీ కరెక్ట్ అండి. డి అనేది రాంగ్ అండి. ఈయన 1867లో నభగోపాల్ మిత్రతో కలిసి హిందూ మేళాను స్థాపించిన వ్యవస్థాపకులలో ఒకరు అనేది రాంగు. సో అది ఎందుకు రాంగు కూడా చూద్దాము. సాహిత్య విభాగం ప్రకారం భరతేందు హరిశ్చంద్రను ఆధునిక హిందూ పితామహుడు అంటారు. ఆయన నాటకాలు కవితల ద్వారా దేశభక్తిని రగిలించడమే కాకుండా స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించారు. కాబట్టి ఏబిసి అనేవి కరెక్ట్. హిందూ మేళాను బెంగాల్ నాయకులు నభగోపాల్ మిత్ర తదితరులు ప్రారంభించారు. అయితే భరతేందు హరిశ్చంద్ర దీని వ్యవస్థాపక సభ్యుడని ఎక్కడా పేర్కొనబడలేదు. సో ఆప్షన్ డి అనేది రాంగ్. సేఫ్టీ వాల్వ్ సిద్ధాంతం ప్రకారం భారతీయుల్లో పెరుగుతున్న తీవ్ర అసంతృప్తిని శాంతియుతంగా బయటకు పంపే ఉద్దేశంతో ఏఓ హ్యూమ్ మరియు అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్ కలిసి కాంగ్రెస్ ను ఒక అధికారిక కుట్రగా స్థాపించారు. చరిత్రకారుడు బిపిన్ చంద్ర ప్రతిపాదించిన లైట్నింగ్ కండక్టర్ సిద్ధాంతం ప్రకారం తొలితరం భారతీయ నాయకులు బ్రిటిష్ వారి అణచివేత నుండి కాంగ్రెస్ సంస్థను రక్షించుకోవడానికి ఏఓ హ్యూమ్ ను వాడుకున్నారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఏఓ హ్యూమ్ మరియు లార్డ్ డఫ్రిన్ కలిసి కాంగ్రెస్ ను ఒక అధికారిక కుట్రగా అంటే సేఫ్టీ వాల్వ్ వలె స్థాపించారని మొదటి సిద్ధాంతం చెబుతోంది. అదే సమయంలో బిపిన్ చంద్ర వాదన ప్రకారం భారతీయ నాయకులు బ్రిటిష్ అణచివేత నుండి రక్షణ కోసం హ్యూమ్ ను లైట్నింగ్ కండక్టర్ గా వాడుకున్నారు. సో ఆప్షన్ సి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హిస్టారికల్ ఆర్గనైజేషన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ గోపాల్ కృష్ణ గోఖలే? ఈ గోపాల కృష్ణకు సంబంధించిన సంస్థలకు సంబంధించి అడిగారండి. ఇవి ఏవేవి అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మరియు దక్కన్ సభ. ఈ రెండు ఈ గోపాల్ కృష్ణ గోఖలేకి సంబంధించిన సంస్థలు. రిమైనింగ్ టూ మాత్రం ఇన్కరెక్ట్ అండి. సో అవి ఎందుకు రాంగో, అవి వేటికి సంబంధించిన కూడా చూద్దాము. సో గోపాలకృష్ణ గోఖలేకు సంబంధించిన సంస్థలు కింద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఇది 1905లో స్థాపించారు. మరియు పూనా సార్వజనిక సభను అతివాదులు హస్తగతం చేసుకోవడంతో దానికి పోటీగా స్థాపించిన దక్కన్ సభ, ఇది 1896లో స్థాపించడం జరిగింది. సో పూనా సార్వజనిక సభను స్థాపించింది ఎంజి రనడే అండి. పూనా సార్వజనిక సభను స్థాపించింది ఎవరు? ఎంజి రనడే. మరియు జీవి జోషి ఎవరెవరంటే ఇద్దరు స్థాపించారండి దీన్ని. పూనా సార్వజనిక సభను స్థాపించింది ఎంజి రనడే మరియు జీవి జోషి. బ్రిటిష్ కమిటీని 1889లో లండన్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. సో బ్రిటిష్ కమిటీని లండన్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిందంటండి. ఎప్పుడు? 1889లో. నెక్స్ట్ క్వశ్చన్, దిన్షా ఎదుల్జీ వాచా దీన్నే డిఈ వాచాకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. దిన్షా ఎదుల్జీ వాచాని డిఈ వాచా అని కూడా అంటున్నారు. డి యొక్క ఫుల్ ఫాము దిన్షా ఎదుల్జీ వాచా. ఈ దిన్షా ఎదుల్జీ వాచాకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఆయన 1901లో కలకత్తాలో జరిగిన 17వ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయన దాదాపు 15 సంవత్సరాల పాటు, అంటే 1896 నుండి 1911 భారత జాతీయ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. దాదాబాయి నవరోజీ మరియు ఫిరోజ్ షా మెహతాలతో కలిసి ఈయన్ను బాంబే కేంద్రంగా పనిచేసిన మితవాద త్రయం అని పిలుస్తారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఈ దిన్షా వాచా సమాచారం ప్రకారం ఆయన 1901 కలకత్తా కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన 1896 నుండి 1911 వరకు 15 ఏళ్ల పాటు జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు. దాదాబాయి నవరోజీ, ఫిరోజ్ షా మెహతా మరియు దిన్షా వాచా ముగ్గురిని మితవాద త్రయం అని పిలుస్తారు. ఎవరినెవరినండి? ఈ దాదాబాయి నవరోజీని, ఫిరోజ్ షా మెహతాని మరియు దిన్షా వాచా, ఈ ముగ్గురిని కలిపి మితవాద త్రయం అని పిలుస్తారంటండి. బాగా గుర్తుంచుకోవాలి. ఇవి స్టేట్మెంట్ బేస్డ్ అడిగి ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉందండి. ఇవి ఈ ముగ్గురు పేర్లలో వేరే వాళ్ళ పేర్లు ఇచ్చి వాటిని కన్ఫ్యూజ్ చేయడానికి ఆస్కారం ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశాల ఆధారంగా మితవాదుల ప్రధాన మైలురాళ్ళు మరియు విజయాలను సరైన కాలక్రమానుసారంగా అమర్చండి. పాఠ్యాంశాల ఆధారంగా మితవాదుల ప్రధాన మైలురాళ్ళు మరియు విజయాలను సరైన కాలక్రమానుసారం అమర్చండి. సరైన కాలక్రమానుసారం ఆప్షన్ ఏ అండి. 1, 2, 3, 4. ఫస్ట్ లండన్లో బ్రిటిష్ కమిటీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు, తర్వాత ఇండియన్ కౌన్సిల్ చట్టం తీసుకురావడం, తర్వాత ఇండియా లండన్లలో ఒకేసారి ఐసిఎస్ పరీక్షలు నిర్వహించడానికి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ తీర్మానం చేయడం, తర్వాత భారతీయ వ్యయంపై విచారణకు వెల్బీ కమిషన్ ఏర్పాటు చేయడం. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. వివిధ విభాగాల ప్రకారం సంవత్సరాలు ఇలా ఉన్నాయి. లండన్లో బ్రిటిష్ కమిటీ ఏర్పాటు 1889లో, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892లో, బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఏకకాల ఐసిఎస్ పరీక్షల తీర్మానం 1893లో, మరియు వెల్బీ కమిషన్ ఏర్పాటు అనేది 1895లో. దీని ప్రకారం సరైన వరుస క్రమం వచ్చేటప్పటికి 1, 2, 3, 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following demands were part of the economic and administrative critics raised by the moderates? కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం, భూమి శిస్తు తగ్గింపు మరియు ఉప్పు పన్ను రద్దు, ఆయుధ చట్టం రద్దు మరియు సైనిక వ్యయం తగ్గింపు, తక్షణ మరియు పూర్ణ స్వరాజ్ డిమాండ్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. మితవాదుల ప్రధాన డిమాండ్లు విభాగాల ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం, భూమి శిస్తు తగ్గింపు, ఉప్పు పన్ను రద్దు, ఆయుధ చట్టం రద్దు మరియు సైనిక వ్యయం తగ్గింపు వంటివి వారి డిమాండ్లు అయితే, పూర్ణ స్వరాజ్ అనేది గాంధీ యుగం లేదా సామూహిక సమీకరణ దశ లక్ష్యం. మితవాదుల దశలో స్వయం పాలన డిమాండ్ మాత్రమే చివరిలో వచ్చింది.
నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ అధికారులు మరియు అతివాదుల భారత జాతీయ కాంగ్రెస్ పై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను వాటి రచయితలతో జతపరచండి. వ్యాఖ్యలు, వాటి యొక్క వ్యక్తులు. కాంగ్రెస్ పతనానికి సిద్ధంగా ముక్కలవుతోంది. అది ప్రశాంతంగా చనిపోవడానికి సహాయపడటమే నా అతిపెద్ద ఆశయం. కాంగ్రెస్ పతనానికి సిద్ధంగా ముక్కలవుతోంది. అది ప్రశాంతంగా చనిపోవడానికి సహాయపడటమే నా అంతిమ లక్ష్యం అని వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ ఏ అండి, A3 అంటే లార్డ్ కర్జన్ అండి. ఈ లార్డ్ కర్జన్ కాంగ్రెస్ పతనానికి సిద్ధంగా ముక్కలవుతోంది, అది ప్రశాంతంగా చనిపోవడానికి సహాయపడటమే నా అతిపెద్ద ఆశయం అని చెప్పింది లార్డ్ కర్జన్. కాంగ్రెస్ కేవలం ఒక మైక్రోస్కోపిక్ మైనారిటీకి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోంది. కాంగ్రెస్ కేవలం ఒక మైక్రోస్కోపిక్ మైనారిటీకి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోందని వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరు? లార్డ్ డఫ్రిన్. లార్డ్ డఫ్రిన్. కాంగ్రెస్ నాయకులు ఏడాదికి ఒకసారి అరిచే కప్పలు మరియు కాంగ్రెస్ సమావేశాలు ఒక సెలవు దిన వినోదం. కాంగ్రెస్ నాయకులు ఏడాదికి ఒకసారి అరిచే కప్పలు మరియు కాంగ్రెస్ సమావేశాలు ఒక సెలవు దిన వినోదం. ఇది దేనికి సంబంధించింది అంటే బాలగంగాధర్ తిలక్ కి సంబంధించిందండి. దీన్ని వ్యాఖ్యానించింది ఎవరు? బాలగంగాధర్ తిలక్. కాంగ్రెస్ నాయకులు ఏడాదికి ఒకసారి అరిచే కప్పలు మరియు కాంగ్రెస్ సమావేశాలు ఒక సెలవు దిన వినోదం అని వ్యాఖ్యానించింది బాలగంగాధర్ తిలక్. కాంగ్రెస్ నాయకులను రాజద్రోహులని నిందించింది ఎవరు అంటే కాంగ్రెస్ నాయకులను రాజద్రోహులను నిందించినది ఎవరు? జార్జ్ హామిల్టన్. జార్జ్ హామిల్టన్. సో లార్డ్ కర్జన్ 1900లో కాంగ్రెస్ పతనం మరియు ప్రశాంత మరణం గురించి మాట్లాడారు. లార్డ్ డఫ్రిన్ దానిని మైక్రోస్కోపిక్ మైనారిటీ అని ఎగతాళి చేశారు. బాలగంగాధర్ తిలక్ ఏడాదికి ఒకసారి అరిచే కప్పలు సెలవు దిన వినోదం అని విమర్శించారు. జార్జ్ హామిల్టన్ నాయకులను రాజద్రోహులు అని అన్నారండి. జార్జ్ హామిల్టన్ నాయకులను రాజద్రోహులు అని అన్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పాఠ్యాంశాల ఆధారంగా ఆనంద్ మోహన్ బోస్ కు సంబంధించి తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించండి. ఆనంద్ మోహన్ బోస్ కు సంబంధించి అడిగారండి. ఆనంద్ మోహన్ బోస్ కు సంబంధించి ఇది లండన్ లో న్యాయశాస్త్రం పూర్తి చేసిన మొదటి బెంగాలీ వ్యక్తి ఈయనే. నెక్స్ట్ 1898లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 14వ సమావేశానికి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ 1878లో సాధారణ బ్రహ్మ సమాజం స్థాపనలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. నెక్స్ట్ ఆయన 1905 బెంగాల్ విభజనను సమర్థించారు మరియు ఫెడరేషన్ హాల్లో జరిగిన నిరసన సభకు దూరంగా ఉన్నారు. ఇది రాంగ్ అండి. ఆప్షన్ డి అనేది రాంగ్. ఎవరికి సంబంధించి? ఈ ఆనంద మోహన్ బోస్ కు సంబంధించి ఆప్షన్ డి అనేది రాంగ్. సో ఆనంద మోహన్ బోస్ విభాగం ప్రకారం ఆయన లండన్ లో బార్ ఎట్లా పూర్తి చేసిన తొలి బెంగాలీ. 1898 మద్రాస్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు 1878 సాధారణ బ్రహ్మ సమాజ స్థాపకుడు. సో ఆయన 1905 బెంగాల్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ 1905 అక్టోబర్ 16న ఫెడరేషన్ హాల్లో జరిగిన బహిరంగ సభకు అధ్యక్షత వహించి దేశ ఐక్యత కోసం ప్రజలను కోరారు. దేశ ఐక్యత కోసం ప్రజలను కోరారు. Consider the following statements regarding the founding of the Indian National Congress and its initial naming process. Indian National Congress and its initial naming process. ఈ సంస్థ మొదట ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరుతో స్థాపించబడింది. దాదాబాయి నౌరోజీ ఇచ్చిన ప్రత్యేక సూచన ఆధారంగా దీని పేరు భారత జాతీయ కాంగ్రెస్ గా మార్చబడింది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. సో భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం విభాగం ప్రకారం ఏఓ హ్యూమ్ స్థాపించిన ఈ సంస్థకు మొదట ఇండియన్ నేషనల్ యూనియన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత దాదాబాయి నౌరోజీ సూచన మేరకు దీనిని భారత జాతీయ కాంగ్రెస్ గా మార్చారు. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం విభాగం ప్రకారం ఏఓ హ్యూమ్ స్థాపించిన ఈ సంస్థకు మొదట ఇండియన్ నేషనల్ యూనియన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత దాదాబాయి నౌరోజీ సూచన మేరకు దీనిని భారత జాతీయ కాంగ్రెస్ గా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది చారిత్రక ప్రచురణలను వాటి సంపాదకులు లేదా వ్యవస్థాపకులు మరియు వివరాలతో జతపరచండి. ప్రచురణలు
వారి యొక్క సంపాదకుడు లేదా వ్యవస్థాపకుడికి సంబంధించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2B1C4D3. ఈ హితవాద అనేది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అధికారిక పత్రికగా గోపాలకృష్ణ గోఖలచే ప్రారంభించబడింది. భారత్ మిత్ర అనేది హిందీలో దుర్గా ప్రసాద్ మిశ్రా మరియు చోటూరామ్లచే స్థాపించబడింది. స్వదేశ మిత్రన్ అనేది జి సుబ్రహ్మణ్య అయ్యర్చే ప్రారంభించబడిన మొదటి తమిళ దినపత్రిక. రాష్ట్ర గోప్తర్, ఈ రాష్ట్ర గోప్తర్ అనేది పార్సీ సమాజంలో సామాజిక సంస్కరణల కోసం ఎస్ఎస్ బెంగాలీ చేత ప్రారంభించబడింది. ఈ పార్సీ సమాజంలో సామాజిక సంస్కరణల కోసం ఎస్ఎస్ బెంగాలీ చేత ప్రారంభించబడింది ఏది అంటే రాష్ట్ర గోప్తర్. సో హితవాద పత్రికను 1911లో గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించారు. ఇది సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అధికారిక పత్రిక. భారత్ మిత్ర కలకత్తా నుండి వెలువడిన హిందీ పత్రిక. దీనిని దుర్గా ప్రసాద్ మిశ్రా, చోటూరామ్ స్థాపించారు. స్వదేశ మిత్రన్ జి సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రారంభించిన తొలి తమిళ దినపత్రిక. రాష్ట్ర గోప్తర్ పార్సీ సంస్కరణల కోసం ఎస్ఎస్ బెంగాలీ సహకారంతో దాదాబాయి నవరోజీ నడిపిన గుజరాతీ పత్రిక. సో నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశాల ఆధారంగా బ్రిటిష్ పాలనపై తొలి జాతీయవాదుల ఆర్థిక మరియు సామాజిక విమర్శలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది? తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ డి అండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ డి. రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. భారతీయ పేదరికానికి బ్రిటిష్ వారి విధానాలే కారణమని జాతీయవాదులు గ్రహించారు. నెక్స్ట్, ఆర్సి దత్తు తన ప్రసిద్ధ గ్రంథం ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్థిక దోపిడీని విశ్లేషించారు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశామండి. ఆర్సి దత్తు యొక్క గ్రంథము ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, దిన్షా వాచా రైల్వేలపై రక్షణ శాఖలపై ప్రభుత్వం పెడుతున్న అనవసరపు ఖర్చులను గణాంకాలతో తప్పుబట్టారు. సో ఏబిసిఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ డి. జాతీయవాదులు భారతీయ పేదరికానికి బ్రిటిష్ పాలనే కారణమని భావించారు. ఆర్సి దత్తు తన పుస్తకంలో ఆర్థిక దోపిడీని విశ్లేషించారు మరియు దిన్షా వాచా రైల్వే రక్షణ వ్యయాలను గణాంకాలతో ఎండగట్టారు. తొలి సమావేశంలో ఆమోదించిన 9 తీర్మానాలలో అప్పర్ బర్మా ఆక్రమణను కాంగ్రెస్ ఖండించింది. సైనిక విస్తరణను వారు కోరలేదు. పైగా సైనిక వ్యయాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సమస్యలను లేవనెత్తడానికి భారతదేశం వెలుపల స్థాపించబడిన సంస్థల సరైన జతను గుర్తించండి. సరైన జత వచ్చేటప్పటికి ఆప్షన్, ఇక్కడ ఏమడిగారండి, భారతీయ సమస్యలను లేవనెత్తడానికి భారతదేశం వెలుపల స్థాపించబడిన సంస్థల సరైన జత. సరైన జత వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అండి. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ మరియు లండన్ ఇండియన్ సొసైటీ. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ మరియు లండన్ ఇండియన్ సొసైటీ. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ను లండన్ బ్రిటిష్ ప్రజలకు భారతీయ సమస్యలను తెలియజేయడానికి దాదాబాయి నవరోజీ స్థాపించారు. అలాగే లండన్ ఇండియన్ సొసైటీ 1865ని డబ్ల్యూసి బెనర్జీతో కలిసి లండన్ లో ప్రారంభించారు. కాబట్టి ఈ రెండు సంస్థలు దేశం వెలుపల ఏర్పాటయ్యాయి. ఈ ఇండియన్ అసోసియేషన్ అనేది కలకత్తాలో, బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనేది బెంగాలు, పూనా సార్వజనిక సభ అనేది పూనాలో భారతదేశంలోనే స్థాపించబడ్డాయి. కానీ వెలుపల అన్నారు కాబట్టి సో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ మరియు లండన్ ఇండియన్ సొసైటీ ఈ రెండు కలిపి ఎక్కడండి? ఇవి రెండు బ్రిటన్లో అండి. బ్రిటన్ లేదా లండన్ లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మద్రాస్ మరియు బాంబే ప్రెసిడెన్సీలలో స్థాపించబడిన క్రింది రాజకీయ సంస్థలను వాటి స్థాపన ఆధారంగా సరైన కాలక్రమానుసారం అమర్చండి. మద్రాస్ నేటివ్ అసోసియేషన్, బాంబే అసోసియేషన్, మద్రాస్ మహాజన సభ, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3, 4. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది 1852 ఫిబ్రవరి, బాంబే అసోసియేషన్ అనేది 1852 ఆగస్టు 26, మద్రాస్ మహాజన సభ అనేది 1884 మే 16, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనేది 1885. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చరిత్రకారుడు అనిల్ సీల్ వాదన ప్రకారం కాంగ్రెస్ అనేది జాతీయ ప్రయోజనాల కోసం కాకుండా ఎలైట్ వర్గాల స్వప్రయోజనాల కోసం ఏర్పడిన సంస్థ. తొలితరం జాతీయవాద నాయకులు ఆ కాలానికి బ్రిటిష్ పాలనను ఒక అవసరమైన కీడుగా భావించారు మరియు బ్రిటిష్ ప్రజల న్యాయబుద్ధిపై అపారమైన నమ్మకం ఉంచారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఎలైట్ వర్గాల ఆశయాల విభాగం ప్రకారం అనిల్ సీల్ కాంగ్రెస్ ను ఉన్నత వర్గాల స్వప్రయోజనాల సంస్థగా
అభివర్ణించారు. అలాగే మితవాదుల సిద్ధాంతాల ప్రకారం వారు బ్రిటిష్ పాలనను నెసెసరీ ఈవిల్ గా మరియు బ్రిటిష్ ప్రజలను న్యాయబుద్ధి కలవారిగా నమ్మారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో 1905 బెనారస్ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించిన ప్రకటనలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. ఈ చారిత్రాత్మక కాంగ్రెస్ సమావేశానికి గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత వహించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ మరియు బహిష్కరణ ఉద్యమాలకు మద్దతు పలుకుతూ ఈ సమావేశంలో తీర్మానాలు చేశారు. ఈ ఉద్యమాన్ని బెంగాల్ వెలుపల భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడాన్ని గోఖలే గట్టిగా సమర్థించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. 1905 బెనారస్ సమావేశానికి గోఖలే అధ్యక్షత వహించారు మరియు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ బహిష్కరణ తీర్మానాలు ఆమోదించారు. అయితే ఈ ఉద్యమాన్ని బెంగాల్ వెలుపలకు విస్తరించడాన్ని గోఖలే వ్యతిరేకించారు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది మితవాద నాయకులు మరియు వారి ప్రముఖ రాజకీయ పాత్రలు లేదా చర్యల జతలతో ఏది సరిగ్గా జత చేయబడలేదు? ఇన్కరెక్ట్ అడిగారండి ఇక్కడ. సో ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి. సో రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఏవేవండి? ఫిరోజ్ షా మెహతా అతని యొక్క రాజకీయ పాత్ర ఏది అంటే బాంబే మున్సిపల్ చట్టం 1972 ముసాయిదా రూపకల్పన చేశారు మరియు బాంబే సింహంగా ప్రసిద్ధి చెందారు. ఈ డబ్ల్యూసి బెనర్జీ అనే అతను కోర్టు ధిక్కరణ కేసులో సురేంద్రనాథ్ బెనర్జీ తరపున కోర్టులో వాదించారు. పి ఆనందాచార్లు అనే అతను 1891లో నాగపూర్లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి తెలుగు వ్యక్తి. సో ఏబిసిఆర్ కరెక్ట్ అండి. ఈ ఫిరోజ్ షా మెహతా బాంబే మున్సిపల్ చట్టం రూపకల్పన చేశారు మరియు ఆయనను బాంబే సింహం అంటారు. సురేంద్రనాథ్ బెనర్జీపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైనప్పుడు డబ్ల్యూసి బెనర్జీ ఆయన తరపున వాదించారు. పి ఆనందాచార్యులు 1891 నాగపూర్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి. తిలక్ ను అడ్డుకోవడానికి 1907 కాంగ్రెస్ సమావేశ వేదికను నాగ్పూర్ నుండి సూరత్ కు మార్చింది ఫిరోజ్ షా మెహతా అండి, దిన్షా వాచా కాదు. ఫిరోజ్ షా మెహతా, సో దిన్షా వాచా కాదు, కాబట్టి డి అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటన్ లో భారతీయ సమస్యలను ప్రచారం చేయడానికి బ్రిటిష్ కమిటీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1890లో లండన్ లో ఇండియా అనే వార్తాపత్రికను ప్రారంభించింది. మితవాదులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడానికి అవలంబించిన ప్రాథమిక రాజకీయ పద్ధతులను 3Ps అంటే ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ అని పిలుస్తారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి అంటే ఓన్లీ స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్. ఈ బ్రిటిష్ కమిటీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని 1890లో లండన్ లో ఇండియా అనే వార్తాపత్రికను ప్రారంభించింది అనేది రాంగ్ అండి. అది ఎందుకు రాంగ్ అంటే వెయిట్ అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. లండన్ బ్రిటిష్ కమిటీ 1890లో ఇండియా అనే వార్తాపత్రిక నడిపింది. అలాగే మితవాదుల పోరాట పద్ధతులను 3Ps ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ గా పేర్కొంటారు. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ ఆంగ్ల వక్త ఎడ్మండ్ బర్క్ తో పోలుస్తూ ఆయనకున్న అద్భుతమైన వక్తృత్వ నైపుణ్యాల కారణంగా ఇండియన్ బర్క్ అని పిలువబడిన నాయకుడిని గుర్తించండి. ప్రసిద్ధ ఆంగ్ల వక్త ఎడ్మండ్ బర్క్ తో పోలుస్తూ ఆయనకున్న అద్భుతమైన వక్తృత్వ నైపుణ్యాల కారణంగా ఇండియన్ బర్క్ అని పిలువబడిన నాయకుడిని గుర్తించండి. ఆప్షన్ ఏ అండి, సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ బిరుదుల విభాగం ప్రకారం ఈయనకు రాష్ట్ర గురు, బెంగాల్ కిరీటం లేని రాజులతో పాటు ఇండియన్ బర్క్ అనే బిరుదు కూడా ఉంది. గోఖలేను సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర అని, ఫిరోజ్ షాను బాంబే సింహం అని పిలిచేవారు. సో ఈ సురేంద్రనాథ్ బెనర్జీకి ఉన్న బిరుదులు ఏవేవి? రాష్ట్ర గురు, బెంగాల్ కిరీటం లేని రాజులతో పాటు ఇండియన్ బర్క్ అనే బిరుదులు కూడా ఉన్నాయటండి. నెక్స్ట్ క్వశ్చన్, గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు ఎంజి రనడే కాగా మహాత్మా గాంధీ గోఖలేను తన రాజకీయ గురువుగా భావించారు. భారతీయ వ్యయంపై విచారణ జరపడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్బీ కమిషన్ 1895 ముందు గోఖలే సాక్ష్యం ఇచ్చారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2. గురు శిష్య పరంపర ప్రకారం గాంధీజీకి రాజకీయ గురువు గోఖలే మరియు గోఖలేకు రాజకీయ గురువు రనడే. అలాగే వెల్బీ కమిషన్ 1895 ముందు సాక్ష్యం ఇచ్చిన ముఖ్య నాయకుల్లో గోఖలే ఒకరు. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. సొసైటీ యొక్క వ్యవస్థాపకుడు ఎవరంటే నెక్స్ట్ క్వశ్చన్ అండి,
క్రింది కాంగ్రెస్ పూర్వపు సంస్థలను వాటి ముఖ్యమైన వ్యవస్థాపకులతో జతపరచండి. ల్యాండ్ హోల్డర్ సొసైటీ. ఈ ల్యాండ్ హోల్డర్ సొసైటీ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే ద్వారకానాథ్ ఠాగూర్ అండి. ద్వారకానాథ్ ఠాగూర్. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఎవరంటే బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ యొక్క వ్యవస్థాపకుడు రాధాకాంతాదేవ్ దేవేంద్రనాథ్ ఠాగూర్. రాధాకాంతాదేవ్ దేవేంద్రనాథ్ ఠాగూర్. పూనా సార్వజనిక సభ. పూనా సార్వజనిక సభ యొక్క వ్యవస్థాపకుడు ఎవరంటే ఎంజి రనడే మరియు జిఎం జోషి. ఎంజి రనడే మరియు జిఎం జోషి. జీవి జోషి అండి. ఎంజి రనడే మరియు జీవి జోషి. నెక్స్ట్, ఇండియన్ అసోసియేషన్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్. సో ల్యాండ్ హోల్డర్ సొసైటీ వ్యవస్థాపకుడు ద్వారకానాథ్ ఠాగూర్ 1838లో, బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు రాధాకాంతాదేవ్ దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, పూనా సార్వజనిక సభను ఎంజి రనడే, జీవి జోషి స్థాపించారు. ఇండియన్ అసోసియేషన్ ను సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ విజయం భారత జాతీయ కాంగ్రెస్ మితవాద దశకు చెందినది కాదు? అంటే ఇక్కడ చెందనిది అడిగారండి. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ చెందనిది అన్నారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని రాంగ్ అవుతాయి. కానీ చెందినవి అయితే రిమైనింగ్ అన్ని కరెక్ట్ ఎక్సెప్ట్ సి. సో కరెక్ట్ ఏవేవంటే ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892 తీసుకొచ్చేలా బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, అలాగే 1893లో ఇండియా లండన్లలో ఒకేసారి ఐసిఎస్ పరీక్షలు నిర్వహించడానికి బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో తీర్మానం సాధించడం, తర్వాత భారతదేశం నుండి జరుగుతున్న బ్రిటిష్ సంపద తరలింపును ఎండగడుతూ సమగ్రమైన ఆర్థిక విమర్శను అందించడం. ఇవన్నీ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ సి. సి అనేది ఏమిచ్చారండి? ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయ పౌరులందరికీ పూర్తి ప్రాతినిధ్యం మరియు ఓటు హక్కును సాధించడం అన్నారు. సో ఇది రాంగ్ అండి. అది దేనికి సంబంధించిందంటే అది లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మితవాదుల యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ విస్తరణ మరియు భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం మాత్రమే కోరారు. భారతీయ పౌరులందరికీ పూర్తి ఓటు హక్కును వారు సాధించలేదు కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగు. మితవాదుల విజయాల విభాగం ప్రకారం 1892 కౌన్సిల్ చట్టం, 1893 ఏకకాల ఐసిఎస్ పరీక్షల తీర్మానం మరియు ఆర్థిక విమర్శలు వారి విజయాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల ప్రారంభ వృద్ధి మరియు నిర్మాణానికి సంబంధించి తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించండి. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల ప్రారంభ వృద్ధి మరియు నిర్మాణానికి సంబంధించి తప్పుగా ఉన్న ప్రకటన వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. సో 1885 బాంబే తొలి సమావేశానికి 72 మంది హాజరు కాగా 1886 కలకత్తా సమావేశం నాటికి ఆ సంఖ్య 434కు చేరింది. నెక్స్ట్, కాంగ్రెస్ లో లాయర్లు, జర్నలిస్టులు, విద్యావంతులైన మధ్యతరగతి వారి ఆధిపత్యం ఉండేది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, డబ్ల్యూసి బెనర్జీ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ కు పోటీ చేసిన తొలి భారతీయుడు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. సో ఆప్షన్ సి అనేది తప్పు అండి. దీనికి సంబంధించి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల ప్రారంభ వృద్ధి మరియు నిర్మాణానికి సంబంధించి. సో ఆప్షన్ సి ఏమిచ్చారు ఇక్కడ? ప్రారంభ కాంగ్రెస్ సమావేశాలు సామాన్య ప్రజలతో మరియు గ్రామీణ రైతులతో బలమైన లోతైన సంస్థాగత సంబంధాలను కలిగి ఉండేవి అనేది రాంగ్ అండి. సో ప్రతినిధుల సంఖ్య పెరిగింది, మధ్యతరగతి వారి ఆధిపత్యం ఉంది మరియు డబ్ల్యూసి బెనర్జీ బ్రిటన్లో పోటీ చేశారు. మితవాదుల సంస్థాగత స్వరూపంలో సామాన్య ప్రజలతో వీరికి సంబంధాలు తక్కువగా ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్రకారులు విభజించిన విధంగా భారత జాతీయ ఉద్యమ ప్రధాన దశలను సరైన కాలక్రమానుసారం అమర్చండి. అతివాద దశ, గాంధీ యుగం లేదా సామూహిక సమీకరణ దశ, మితవాద దశ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 3-1-2. చరిత్రకారులు జాతీయ ఉద్యమాన్ని 3 దశలుగా విభజించారు. మితవాద దశ ఎప్పటి వరకు జరిగింది? ఇది 1885 నుండి 1905 వరకు జరిగింది. అతివాద దశ అనేది 1905 నుండి 1918 వరకు మరియు గాంధీ యుగం లేదా సామూహిక సమీకరణ దశ అనేది 1919 నుండి 1947 వరకు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, డబ్ల్యూసి బెనర్జీ 1885లో తొలి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు మరియు సమావేశం జరిగే ప్రావిన్స్ కు చెందని వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకునే ఆనవాయితీని ప్రారంభించారు.
బెనర్జీ 1892లో జరిగిన అలహాబాద్ సమావేశంలో రెండవసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఈ డబ్ల్యూసి బెనర్జీ వివరాల ప్రకారం ఆయన 1885 బాంబే సమావేశానికి అధ్యక్షత వహించారు మరియు సమావేశ రాష్ట్రేతర వ్యక్తిని ఎన్నుకునే ఆనవాయితీ ఇక్కడే మొదలైంది. అలాగే 1892 అలహాబాద్ సమావేశానికి ఆయన రెండవసారి అధ్యక్షుడిగా పనిచేశారు. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ అసోసియేషన్ 1876కు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. దీనిని కలకత్తాలో సురేంద్రనాథ్ బెనర్జీ మరియు ఆనంద మోహన్ బోస్ను స్థాపించారు. దీనిని కాంగ్రెస్కు ముందున్న సంస్థగా భావిస్తారు మరియు ఇది సివిల్ సర్వీసెస్ వయసు పెంపు వంటి జాతీయ స్థాయి సమస్యలను లేవనెత్తింది. ఇది 1886లో జరిగిన కాంగ్రెస్ రెండవ సమావేశంలో అధికారికంగా కాంగ్రెస్లో విలీనం చేయబడింది. ఆప్షన్ డి కరెక్ట్ అండి, బోత్ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. ఇండియన్ అసోసియేషన్ను సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ కలకత్తాలో స్థాపించారు. ఇది జాతీయ సమస్యలను లేవనెత్తి కాంగ్రెస్కు ముందున్న సంస్థగా నిలిచింది. 1886 కాంగ్రెస్ రెండవ సమావేశంలో ఇది కాంగ్రెస్లో విలీనమైంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రారంభ సంస్థలు మరియు వాటి చారిత్రక ప్రాధాన్యత కారణాల జతలలో ఏది సరిగ్గా జతపరచబడలేదు అంటే ఆప్షన్ డి అండి, రిమైనింగ్ అన్ని కరెక్ట్. సో ఏవేవి కరెక్ట్ అంటే బాంబే అసోసియేషన్ సంబంధించిన ప్రాధాన్యత దేనికంటే బాంబే ప్రెసిడెన్సీలో స్థాపించబడిన మొట్టమొదటి రాజకీయ సంస్థ అండి. నెక్స్ట్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ యొక్క ప్రాధాన్యత మద్రాస్ ప్రాంతంలో భూమి శిస్తు వసూళ్లలో అన్యాయాలను మరియు పోలీసుల దౌర్జన్యాలను ప్రశ్నించింది. నెక్స్ట్, మద్రాస్ మహాజన సభ అనేది కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత తన అస్తిత్వాన్ని కాంగ్రెస్ యొక్క ప్రాంతీయ శాఖగా మార్చుకుంది. మద్రాస్ మహాజన సభ అనేది కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత తన అస్తిత్వాన్ని కాంగ్రెస్ యొక్క ప్రాంతీయ శాఖగా మార్చుకుంది. సో ఏబిసిఆర్ కరెక్ట్ అండి, ఆప్షన్ డి రాంగ్. ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది సురేంద్రనాథ్ బెనర్జీ బాంబేలో జరిగిన మొదటి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేలా చేసింది అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగు అంటే 1885 డిసెంబర్లో కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశాలు జరుగుతుండటం వల్లే సురేంద్రనాథ్ బెనర్జీ మొదట కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేలా చేయలేదు. సో ఆప్షన్ డి అనే రాంగు. బాంబే అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మరియు మద్రాస్ మహాజన సభ వివరణల ప్రకారం అన్ని కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ కు పోటీగా బ్రిటిష్ వారు సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు రాజా శివప్రసాద్లను ప్రోత్సహించి విభజన తెచ్చే ప్రయత్నం చేశారు. దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించిన 1906 కలకత్తా సమావేశంలో కాంగ్రెస్ వేదికపై నుంచి తొలిసారిగా స్వరాజ్ను జాతీయోద్యమ లక్ష్యంగా ప్రకటించారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. బ్రిటిష్ వారి స్పందన విభాగం ప్రకారం బ్రిటిష్ వారు కాంగ్రెస్ కు పోటీగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాను, రాజా శివప్రసాద్లను ప్రోత్సహించారు. అలాగే దాదాబాయి నౌరోజీ 1906 కలకత్తా సమావేశంలో తొలిసారి స్వరాజ్ను డిమాండ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, బాంబే నగర అభివృద్ధికి మరియు చట్టబద్ధమైన పాలనకు చేసిన కృషికి గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం నుండి 1904లో నైట్హుడ్ బిరుదును పొందిన నాయకుడిని గుర్తించండి. నైట్హుడ్ బిరుదు పొందిన నాయకుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ అండి, ఫిరోజ్ షా మెహతా. ఈ ఫిరోజ్ షా మెహతా వివరాల ప్రకారం బాంబే నగర అభివృద్ధికి మరియు చట్టబద్ధమైన పాలనకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం 1904లో ఆయనకు నైట్హుడ్ బిరుదును ప్రదానం చేసింది. సో వీరికి ఎవరెవరంటే మిగతా వాళ్ళు బిసిడి అంటే ఈ దీన్ షా, యదుల్చి వాచా, బద్రుద్దీన్ త్యాబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ, ఈ మితవాద నాయకులు. వీరికి 1904లో బాంబే మున్సిపల్ సేవలకు గాను ఈ బిరుదు రాలేదంటండి. బాంబే మున్సిపల్ సేవలకు గాను ఈ బిరుదు అనేది రాలేదు. ఏ బిరుదు? ఈ నైట్హుడ్ బిరుదు. సో బిసిడి అనేవి రాంగు, ఏ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్లో రాజకీయ సంస్థల ఆవిర్భావానికి పునాది వేస్తూ 1838లో ఏర్పడిన మొట్టమొదటి సంస్థ ల్యాండ్ హోల్డర్ సొసైటీ. ఈ ప్రారంభ కాంగ్రెస్ పూర్వపు సంస్థల ప్రధాన లక్ష్యాలు బ్రిటిష్ వారికి వినతి పత్రాలు ఇవ్వడం, రాజకీయ విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరియు పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం కోరడం. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్.
1838లో బెంగాల్లో ఏర్పడిన ల్యాండ్ హోల్డర్ సొసైటీతోనే రాజకీయ సంస్థల ఆవిర్భావం మొదలైంది. అలాగే ఈ ప్రారంభ సంస్థల ప్రధాన లక్ష్యాలు బ్రిటిష్ వారికి వినతి పత్రాలు ఇవ్వడం, రాజకీయ విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం కోరడం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్. ఈ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించింది ఎప్పుడు అంటే 1851లో. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించింది 1852లో. పూనా సార్వజనిక సభను స్థాపించింది 1870లో. మద్రాస్ మహాజన సభను స్థాపించింది 1884లో. సో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ 1851లో, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1852లో, పూనా సార్వజనిక సభ 1870లో మరియు మద్రాస్ మహాజన సభ 1884లో స్థాపించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, జి సుబ్రహ్మణ్య అయ్యర్ పత్రికా రంగ సేవలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది అంటే ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఈయనను పత్రికా రంగ ధీరుడు మరియు దక్షిణ భారతదేశంలో ఆధునిక రాజకీయ ఉద్యమ నిర్మాతలలో ఒకరిగా పరిగణిస్తారు. 1878లో మద్రాసులో తన మిత్రులతో కలిసి ది హిందూ అనే బలమైన ఆంగ్ల పత్రికను స్థాపించారు. నెక్స్ట్ 1882లో స్థానిక ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవడానికి మొదటి తమిళ దినపత్రిక అయిన స్వదేశమిత్రను ప్రారంభించారు. సో ఇవన్నీ కరెక్ట్ అండి. డి అనేది రాంగ్ అండి. కలకత్తా నుండి వెలువడిన భారత్ మిత్ర అనే హిందీ పత్రికను ఈయనే స్వయంగా స్థాపించి సంపాదకత్వం వహించారనేది రాంగ్ అండి. సో జి సుబ్రహ్మణ్య అయ్యర్ను పత్రికారంగ ధీరుడు అంటారంట. ఎవరిని? జి సుబ్రహ్మణ్య అయ్యర్ను పత్రికారంగ ధీరుడు అంటారు. ఈయన ది హిందూ 1878లో ది హిందూ అనే దాన్ని, తర్వాత స్వదేశమిత్రన్ అనే పత్రికలను 1882లో స్థాపించారు. సో ఇవన్నీ కరెక్ట్. భారత్ మిత్ర, ఈ భారత్ మిత్ర హిందీ పత్రికను దుర్గా ప్రసాద్ మిశ్రా మరియు చోటు రామ్ ప్రారంభించారంటండి. సో ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ కాదండి, ఈ భారత్ మిత్రను స్థాపించింది దుర్గా ప్రసాద్ మిశ్రా మరియు చోటు రామ్ ప్రారంభించారు. జి సుబ్రహ్మణ్యం అయ్యారు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బాంబే హైకోర్టులో తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మరియు అక్కడ బారిస్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలి భారతీయ నాయకుడిని గుర్తించండి. బాంబే హైకోర్టులో తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మరియు అక్కడ బారిస్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలి భారతీయ నాయకుడిని గుర్తించండి. తొలి భారతీయ నాయకుడు ఎవరండి? బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈ బద్రుద్దీన్ త్యాబ్జీ వివరాల ప్రకారం ఆయన లండన్లో న్యాయశాస్త్రం చదివి బాంబే హైకోర్టులో తొలి భారతీయ బారిస్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు మరియు బాంబే హైకోర్టులో తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. సో బాంబే హైకోర్టుకు తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా పని చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, దాదాబాయి నౌరోజీ జీవితం మరియు రాజకీయ ప్రస్థానంలోని కింది మైలురాళ్లను సరైన కాలక్రమానుసారం అమర్చండి. సరైన కాలక్రమానుసారం 1, 2, 3 ఆర్ కరెక్ట్, 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్ అండి. ఫస్ట్ సామాజిక సంస్కరణల సంస్థ రహ్నుమాయ్ మజ్దా యాస్నన్ సభను స్థాపించడం. రహ్నుమాయ్ మజ్దా యాస్నన్ సభను స్థాపించడం. తర్వాత భారతీయ సమస్యలను బ్రిటన్ ప్రజలకు తెలియజేయడానికి లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించడం. తర్వాత ఆయన మైలురాయి లాంటి గ్రంథం పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ప్రచురించడం. నెక్స్ట్ కాంగ్రెస్ వేదికపై నుంచి తొలిసారిగా స్వరాజ్ను జాతీయోద్యమ లక్ష్యంగా ప్రకటించడం. కాంగ్రెస్ వేదికపై నుంచి తొలిసారిగా స్వరాజ్ను జాతీయోద్యమ లక్ష్యంగా ప్రకటించడం. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్. రహ్నుమాయ్ మజ్దా యాస్నన్ సభ అనేది 1851లో, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది 1866లో, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తక ప్రచురణ అనేది 1901లో మరియు కలకత్తా సమావేశంలో స్వరాజ్ డిమాండ్ 1906. దీని ప్రకారం 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ ట్రిప్లికేషన్ 6. ట్రిప్లికేన్ 6 అనే పదం 1878లో ది హిందూ పత్రికను స్థాపించిన జి సుబ్రహ్మణ్య అయ్యరు, ఎం వీర రాఘవాచార్యర్ మరియు వారి మిత్రు బృందాన్ని సూచిస్తుంది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నారిస్ ఇచ్చిన ఒక వివాదాస్పద తీర్పును సురేంద్రనాథ్ బెనర్జీ తన ది బెంగాలీ పత్రికలో విమర్శించినందుకు ఆయనకు జైలు శిక్ష పడింది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ది హిందూ పత్రికను ప్రారంభించిన జి సుబ్రహ్మణ్య అయ్యరు, ఎం వీర రాఘవచార్యర్ మరియు వారి మిత్రులను ట్రిప్లికేన్ 6 అంటారు. అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి నారిస్ ఇచ్చిన తీర్పును విమర్శించినందుకే ఈ సురేంద్రనాథ్ బెనర్జీ జైలుకు వెళ్లారు.
నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ లో ముస్లింల ప్రారంభ పాత్ర మరియు బ్రిటిష్ వ్యూహాలకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. అలీగర్ ఉద్యమ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలను కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని చురుగ్గా ప్రచారం చేశారు. బద్రుద్దీన్ త్యాబ్జీ ముస్లింలు జాతీయ స్రవంతిలో కలవాలని, కాంగ్రెస్ లో చేరి దేశ ప్రయోజనాల కోసం పోరాడాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు పోటీగా బ్రిటిష్ వారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, రాజా శివప్రసాద్లను ప్రోత్సహించి హిందూ ముస్లింల మధ్య విభజన తెచ్చే ప్రయత్నం చేశారు. హిందూ ముస్లింల మధ్య విభజన తెచ్చే ప్రయత్నం చేశారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్. సో బద్రుద్దీన్ త్యాబ్జీ మరియు బ్రిటిష్ స్పందన విభాగాల ప్రకారం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలను కాంగ్రెస్ కు దూరంగా ఉండమన్నారు. దానికి భిన్నంగా త్యాబ్జీ ముస్లింలను కాంగ్రెస్ లో చేరమని పిలుపునిచ్చారు. అలాగే బ్రిటిష్ వారు కాంగ్రెస్ ను బలహీనపరచడానికి సర్ సయ్యద్, రాజా శివప్రసాద్లను విభజన రాజకీయాల కోసం వాడుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశాల ఆధారంగా భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ సమావేశాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది? తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ డి అండి, రిమైనింగ్ అని కరెక్ట్. 1885 తొలి సమావేశంలో భారతీయ వ్యవహారాలపై విచారణకు రాయల్ కమిషన్ ఏర్పాటుతో సహా మొత్తం 9 తీర్మానాలు ఆమోదించారు. నెక్స్ట్, తొలి సమావేశం 1885 డిసెంబర్ 28న బాంబేలోని గోకుల్ దాస్ తేజ్పుల్ సంస్కృత కళాశాలలో జరిగింది. నెక్స్ట్, దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్ కు 3 సార్లు అధ్యక్షత వహించారు. 1886 కలకత్తా, 1893 లాహోరు మరియు 1906 కలకత్తా. సో ఏబిసిఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ డి అనేది రాంగు. ఎందుకు రాంగు అంటే తొలి సమావేశంలో ప్రకటించిన లక్ష్యాలు దేశస్థుల మధ్య స్నేహభావం, జాతీయ సమైక్యత, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మరియు బ్రిటిష్ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచడం. సో సాయుధ తిరుగుబాటు అనేది వారి లక్ష్యం కాదు కాబట్టి ఆప్షన్ డి అనేది రాంగు. ఈ 9 తీర్మానాలు ఆమోదించారంట. గోకుల్ దాస్ కళాశాలలో జరిగింది. నెక్స్ట్, నౌరోజీ 3 సార్లు అధ్యక్షుడయ్యారు. సో ఈ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లేడీ డఫ్రిన్ ఫండ్ ద్వారా మహిళలకు వైద్య సేవలు అందించడంలో కాదంబిని గంగూలీ ముఖ్య పాత్ర పోషించారు. ఆమె భర్త ద్వారకానాథ్ గంగూలీ ఒక గొప్ప సంఘ సంస్కర్త. వీరిద్దరూ కలిసి స్త్రీ విముక్తి కోసం మరియు బ్రహ్మ సమాజ సిద్ధాంతాల వ్యాప్తి కోసం కృషి చేశారు. పై ప్రకటనలో ఏది లేదా ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి, ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. మహిళల ప్రాతినిధ్య నోట్స్ ప్రకారం కాదంబిని గంగూలీ లేడీ డఫ్రిన్ ఫండ్ ద్వారా మహిళలకు వైద్య సేవలు అందించారు. అలాగే ఆమె భర్త ద్వారకానాథ్ గంగూలీతో కలిసి స్త్రీ విముక్తి కోసం, బ్రహ్మ సమాజ సిద్ధాంతాల వ్యాప్తి కోసం కృషి చేశారు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, దాదాపు 15 సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసి మరియు కాంగ్రెస్ ఆర్థిక నిపుణుడు అని పిలువబడిన మితవాద నాయకుడిని గుర్తించండి. మితవాద నాయకుడు ఎవరండి? ఆప్షన్ ఏ, దిన్షా ఎదుల్జీ వాచా. దిన్షా ఎదుల్జీ వాచా. సో ఈ దిన్షా వాచా వివరాల ప్రకారం బడ్జెట్లోని లోపాలను బహిర్గతం చేయడంలో నిపుణుడైన ఆయనను కాంగ్రెస్ ఆర్థిక నిపుణుడు అని పిలిచేవారు. మరియు ఆయన దాదాపు 15 సంవత్సరాల పాటు 1896 నుండి 1911 కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. సో 15 ఏళ్ల పాటు జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఘనత ఎవరికి ఉంది? దిన్షా వాచాది. నెక్స్ట్ క్వశ్చన్, 1853 చార్టర్ చట్టం సందర్భంగా మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మద్రాస్ ప్రాంతంలోని సమస్యలను బ్రిటన్ దృష్టికి తీసుకెళ్లడానికి బ్రిటిష్ పార్లమెంటుకు వినతి పత్రాలు పంపింది. అఖిల భారత స్థాయిలో రాజకీయ వేదికను ఏర్పాటు చేయడానికి ఇండియన్ అసోసియేషన్ 1876 ఆధ్వర్యంలో 1883 మరియు 1885లలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ సదస్సుల నిర్వహించబడ్డాయి. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1853 చార్టర్ చట్టం సందర్భంగా బ్రిటిష్ పార్లమెంటుకు వినతి పత్రాలు పంపి సమస్యలను బ్రిటన్ దృష్టికి తీసుకెళ్లింది. అలాగే ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1883 మరియు 1885లలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ సదస్సులు నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రారంభ ప్రాంతీయ సంస్థలను వాటి స్థాపన స్థలాలు లేదా ప్రధాన నిర్వహణ కేంద్రాలతో జతపరచండి. సంస్థలు, ప్రాంతాలు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ల్యాండ్ హోల్డర్ సొసైటీ అనేది బెంగాల్ ప్రాంతానికి సంబంధించినది.
ఇండియన్ అసోసియేషన్ అనేది కలకత్తాకు సంబంధించినది. పూర్వ సార్వజనిక సభ అనేది పూనా సంబంధించింది. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనేది బాంబేకి సంబంధించింది. సో ల్యాండ్ హోల్డర్ సొసైటీ బెంగాల్ ప్రాంతంలో స్థాపించబడింది. ఇండియన్ అసోసియేషన్ కలకత్తాలో ఏర్పాటైంది. పూనా సార్వజనిక సభ అనేది పూనాలో మరియు బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ బాంబేలో స్థాపించబడ్డాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తొలి ఐఎన్సి సమావేశం మరియు దాని నేపథ్యానికి సంబంధించి క్రింది వాటిలో ఏ వివరణ తప్పుగా ఇవ్వబడింది అంటే ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. ఏవేవి కరెక్ట్? ఈ తొలి ఐఎన్సి సమావేశం సంబంధించి పూణేలో జరగాల్సి ఉండగా అక్కడ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలడంతో చివరి నిమిషంలో బాంబేలోని గోకుల్ దాస్ కేజ్పూర్ సంస్కృత కళాశాలకు మార్చారు. సో ఇది కరెక్టే. ది ఫస్ట్ సెషన్ వాజ్ ఇనిషియల్లీ షెడ్యూల్ టు టేక్ ప్లేస్ ఇన్ పూణే. కానీ పూణేలో చేయాలనుకున్నారు, కానీ దాన్ని బాంబేలో నిర్వహించారు. చివరి నిమిషంలో బాంబేలోని గోకుల్ దాస్ తేజ్పూర్ సంస్కృత కళాశాలకు మార్చారు. సో ఇదే సెకండ్ పాయింట్ అండి. ది లాస్ట్ మినిట్ వెన్యూ షిఫ్టింగ్ ఫ్రమ్ పూణే టు బాంబే వాజ్ ఫోర్స్డ్ డ్యూ టు సివియర్ అవుట్ బ్రేక్ ఆఫ్ కలరా ఇన్ పూణే. నెక్స్ట్, ది హిస్టారికల్ వెన్యూ వేర్ ద ఫస్ట్ సెషన్ యాక్చువల్లీ టుక్ ప్లేస్ వాజ్ గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్ బాంబే. సో ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేశాము. సో ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే వేదిక మార్పుకు కారణం పూణేలో కలరా వ్యాప్తి చెందడమే తప్ప బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ సభలపై నిషేధం విధించడం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్యాంశాల ప్రకారం 1865లో లండన్లో డబ్ల్యూసి బెనర్జీతో కలిసి లండన్ ఇండియన్ సొసైటీని స్థాపించిన మితవాద నాయకుడిని గుర్తించండి. మితవాద నాయకుడు ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. ఈ దాదాబాయ్ నౌరోజీ సంస్థల వివరాల ప్రకారం ఆయన డబ్ల్యూసి బెనర్జీతో కలిసి లండన్లో 1865లో లండన్ ఇండియన్ సొసైటీని ప్రారంభించారు. సో ఈ సంస్థ యొక్క ప్రధాన వ్యవస్థాపకులుగా లండన్లో డబ్ల్యూసి బెనర్జీతో కలిసి పని చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్. బాంబే ప్రెసిడెన్సీకి చెందిన క్రింది రాజకీయ సంస్థలను వాటి స్థాపన ఆధారంగా సరైన కాలక్రమానుసారం అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. సో బాంబే అసోసియేషన్ స్థాపించబడిన సంవత్సరం, తర్వాత పూనా సార్వజనిక సభ స్థాపించబడిన సంవత్సరం, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఏర్పాటు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బాంబే అసోసియేషన్ 1852లో, పూనా సార్వజనిక సభ అనేది 1870లో, మరియు బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనేది 1885లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కాంగ్రెస్ మితవాద దశను విమర్శిస్తూ లాలా లజపతి రాయ్ ఇది ఒక అవకాశవాద ఉద్యమం అని, దేశభక్తి పేరుతో కొందరు వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిరోజ్ షా మెహతా 4 సార్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు మరియు బాంబే మున్సిపల్ చట్టం ముసాయిదా రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. లాలా లజపతి రాయ్ మితవాదుల గురించి దేశభక్తి పేరిట చేసే వ్యాపారం అని విమర్శించారు. అలాగే ఫిరోజ్ షా మెహతా 4 సార్లు మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా చేసి 1872 బాంబే మున్సిపల్ చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ క్వశ్చన్. మితవాదుల ప్రారంభ పరిపాలనా డిమాండ్లకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన ఆప్షన్ ఎంచుకోండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ విస్తరణ మరియు వాటిలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడం, కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను పూర్తిగా వేరు చేయడం, లండన్ మరియు ఇండియాలో ఏకకాలంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలను నిర్వహించడం. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. సో మితవాదుల ప్రధాన డిమాండ్లు పరిపాలనా విభాగం ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిల్ విస్తరణ, కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం, మరియు లండన్ ఇండియాలలో ఏకకాల ఐసిఎస్ పరీక్షల నిర్వహణ అనేవి వారి ముఖ్యమైన డిమాండ్లు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ పత్రిక దాని భాష మరియు ప్రారంభ సంవత్సరంతో సరిగ్గా జతపరచబడలేదు? ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఏవేవి? అమృత్ బజార్ పత్రిక అనేది బెంగాలీ లేదా ఇంగ్లీషు, ఎప్పుడు 1868లో స్థాపించారు. సోమ్ ప్రకాష్ అనేది బెంగాలీ లాంగ్వేజ్ లో 1858లో స్థాపించారు. ది హిందూ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 1878లో స్థాపించారు. ఈ భారత్ మిత్ర అనేది కలకత్తా నుండి వెలువడిన హిందీ పత్రిక అండి, మరాఠీ పత్రిక కాదు. హిందీ పత్రిక 1850లో ప్రారంభమైన జగత్ మిత్ర హిందీ మరాఠీ తొలి దశలో, కాబట్టి ఆప్షన్ డి అనేది రాంగు. రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి.
అమృత్ బజార్ పత్రిక బెంగాలీ లేదా ఆంగ్ల భాషలో 1868లో ప్రారంభమైంది. సోమ్ ప్రకాష్ బెంగాలీ భాషలో బెంగాలీ భాషలో 1858లో ప్రారంభమైంది. ది హిందూ ఆంగ్ల భాషలో 1878లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్. గోపాల్ గణేష్ అగార్కర్ నడిపిన సుధారక్ పత్రికకు గోపాల్ కృష్ణ గోఖలే కూడా సంపాదకత్వం వహించారు. భారతీయ పేదరికానికి బ్రిటిష్ వారి విధానాలే కారణమని గ్రహించి బెంగాల్ నాయకులు 1867లో హిందీ మేళాను ప్రారంభించారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, 1 and 2 ఆర్ కరెక్ట్. సో గోఖలే పత్రికల వివరాల ప్రకారం ఆయన సుధారక్ పత్రికకు సంపాదకత్వం వహించారు. అలాగే హిందూ మేళా 1867ను భారతీయ పేదరికానికి బ్రిటిష్ విధానాలే కారణమని గ్రహించి బెంగాల్ నాయకులు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత కురు వృద్ధుడు మరియు భారతదేశ అనధికార రాయబారి అనే బిరుదుతో గౌరవించబడిన నాయకుడిని గుర్తించండి. గౌరవించబడిన నాయకుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ అండి, భారత కురు వృద్ధుడు మరియు భారతదేశ అనధికార రాయబారి అనే బిరుదులతో గౌరవించబడిన నాయకుడిని గుర్తించండి. దాదాబాయి నౌరోజీ అండి, దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ బిరుదుల విభాగం ప్రకారం ఆయనకు భారత కురవృద్ధుడు, భారతదేశ అనధికార రాయబారి మరియు భారత ఆర్థిక జాతీయవాద పితామహుడు అనే బిరుదులు ఉన్నాయి. సురేంద్రనాథ్ బెనర్జీని రాష్ట్ర గురు అని, ఫిరోజ్ షాను బాంబే సింహం అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రారంభ సంస్థల ప్రాంతీయ పరిధి ప్రకారం వాటి కార్యకలాపాలు ప్రారంభంలో భూమి శిస్తు, ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం మరియు చట్టసభల్లో ప్రాతినిధ్యం వంటి ప్రాంతీయ అవసరాలకే పరిమితమయ్యాయి. ప్రారంభ సంస్థల రాజకీయ పోరాట పద్ధతులు భారతీయులకు ప్రజాస్వామ్య పద్ధతులపై మరియు రాజకీయ పోరాటాలపై ప్రాథమిక శిక్షణను ఇచ్చాయని చారిత్రక పత్రం స్పష్టంగా పేర్కొంది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో కాంగ్రెస్ స్థాపనకు ఎలా దారి తీశాయి? వాటి విభాగాల ప్రకారం ప్రారంభ సంస్థలు భూమి శిస్తు, ఉద్యోగ అవకాశాలు వంటి ప్రాంతీయ అవసరాలకే పరిమితమయ్యాయి. అలాగే ఈ సంస్థలు భారతీయులకు ప్రజాస్వామ్య పద్ధతులపై, రాజకీయ పోరాటాలపై ప్రాథమిక శిక్షణను ఇచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది చారిత్రక వ్యక్తులను పాఠ్యాంశాలలో పేర్కొన్న వారి సంస్థాగత లేదా రాజకీయ పాత్రల ప్రకటనలతో జతపరచండి. చారిత్రక వ్యక్తులు, వారి యొక్క పాత్రలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A4 B3 C1 D2. ఈ ద్వారకానాథ్ ఠాగూర్ వ్యక్తి యొక్క పాత్ర ఏంటి అంటే 1838లో ల్యాండ్ హోల్డర్ సొసైటీని స్థాపించి బెంగాల్లో రాజకీయ సంస్థల ఆవిర్భావానికి కారణమైన వ్యక్తి ఈ ద్వారకానాథ్ ఠాగూర్. ఈ ద్వారకానాథ్ విద్యాభూషణ్ అనే వ్యక్తి రాజకీయ అంశాలను చర్చించిన మొట్టమొదటి బెంగాలీ పత్రిక సోమ్ ప్రకాష్ కు సంపాదకుడిగా పనిచేశారు. ద్వారకానాథ్ గంగూలీ అనే అతను స్త్రీ విముక్తి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త మరియు కాదంబిని గంగూలీ భర్త. కర్షెడ్జీ కామా అనే అతను బాంబే నుండి వెలువడిన పార్సీ సంస్కరణల పత్రిక రాష్ట్ర గోప్తార్ ప్రచురణకు ఆర్థిక సహాయం అందించిన ప్రముఖుడు. సో ద్వారకానాథ్ ఠాగూర్ 1838లో ల్యాండ్ హోల్డర్ సొసైటీని స్థాపించారు. ద్వారకానాథ్ విద్యాభూషణ్ సోమ్ ప్రకాష్ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. ద్వారకానాథ్ గంగూలీ కాదంబిని గంగూలీ భర్త మరియు బ్రహ్మ సమాజ్ సంస్కర్త ఎవరు? ఈ ద్వారకానాథ్ గంగూలీ కాదంబిని గంగూలీ యొక్క భర్త మరియు బ్రహ్మ సమాజ్ యొక్క సంస్కర్త. కర్షెడ్జీ కామా అనే పార్సీ ప్రముఖుడి ఆర్థిక సహకారంతో రాష్ట్ర గోప్తార్ ప్రారంభమైంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. 19వ శతాబ్దపు భారతదేశ నాయకత్వ, సామాజిక మరియు మేధోపరమైన మార్పుకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది అంటే ఆప్షన్ బి అండి, రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. సో 19వ శతాబ్దంలో వచ్చిన సంస్కరణోద్యమాల ఫలితంగా ప్రజల్లో మేధోపరమైన మేల్కొలుపు వచ్చింది. నెక్స్ట్, ఆంగ్ల విద్య అభ్యసించిన మధ్యతరగతి విద్యావంతులైన లాయర్లు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కొత్త నాయకులుగా ఎదిగారు. నెక్స్ట్, ప్రాంతీయంగా ఉన్న సంస్థలు బ్రిటిష్ పాలనను సమర్థవంతంగా ఎదుర్కోలేవని గ్రహించి అఖిల భారత వేదిక ఆవశ్యకతను గుర్తించారు. ప్రాంతీయంగా ఉన్న సంస్థలు బ్రిటిష్ పాలనను సమర్థవంతంగా ఎదుర్కోలేవని గ్రహించి అఖిల భారత వేదిక ఆవశ్యకతను గుర్తించారు. సో ఏసీడీఆర్ కరెక్ట్ అండి. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, నాయకత్వము మరియు కాంగ్రెస్ స్థాపనకు ఎలా దారితీశాయి అనేవి
కరెక్ట్. సో 1857 తిరుగుబాటులో రాజులు, జమీందారులు ఓడిపోయిన తర్వాత ఆంగ్ల విద్య అభ్యసించిన మధ్యతరగతి విద్యావంతులు కొత్త నాయకులుగా ఎదిగారు. పాతకాలపు రాజులు, పెద్ద జమీందారులు తొలి కాంగ్రెస్ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్. 1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశంలో హాజరైన ప్రతినిధులలో సగానికి పైగా అంటే 72 మందిలో 39 మంది ఉండి అత్యంత భారీ ఆధిపత్యం ప్రదర్శించిన సామాజిక వర్గం లేదా వృత్తిపరమైన సమూహాన్ని గుర్తించండి. వృత్తిపరమైన సమూహం ఏది అంటే ఆప్షన్ సి అండి, న్యాయవాదులు. సో ఈ కాంగ్రెస్ తొలి సమావేశం ముఖ్యాంశాల ప్రకారం హాజరైన 72 మంది ప్రతినిధులలో సగానికి పైగా అంటే 39 మంది న్యాయవాదులే లాయర్లు. సో మిగిలిన వారిలో జర్నలిస్టులు, ఉపాధ్యాయులు ఉన్నారు. పెద్ద జమీందారులు ఇందులో పాల్గొనలేదు. సో న్యాయవాదులు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశం మరియు బెంగాల్కు చెందిన కింది రాజకీయ సంస్థలను వాటి స్థాపన ఆధారంగా సరైన కాలక్రమానుసారం అమర్చండి. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్, మద్రాస్ మహాజన సభ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4 అండి. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనేది 1851, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది 1852 ఫిబ్రవరి, ఇండియన్ అసోసియేషన్ అనేది 1872 మరియు మద్రాస్ మహాజన సభ అనేది 1884 మే 16. మద్రాస్ మహాజన సభ అనేది 1884 మే 16. దీని ప్రకారం సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తొలితరం మితవాద జాతీయవాద నాయకులు రాజ్యాంగబద్ధమైన పోరాటాలపై మరియు బ్రిటిష్ న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంచారని పాఠ్యాంశం స్పష్టంగా పేర్కొంది. చారిత్రక మితవాద నాయకులు ఆ కాలానికి బ్రిటిష్ పాలనకు ఒక అవసరమైన కీడుగా లేదా ఒక రాజకీయ అవసరంగా భావించారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో డబ్ల్యూసి బెనర్జీ మరియు మితవాదుల సిద్ధాంతాల విశ్లేషణ ప్రకారం తొలితరం కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వారి న్యాయ వ్యవస్థపై రాజ్యాంగబద్ధమైన పోరాటాలపై అపారమైన నమ్మకం ఉంచారు. అలాగే వారు బ్రిటిష్ పాలనను ఆ కాలానికి ఒక అవసరమైన కీడుగా ఒక రాజకీయ అవసరంగా భావించారు. నెక్స్ట్. మద్రాస్ మహాజన సభ స్థాపన వివరాలకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన ఆప్షన్ ఎంచుకోండి. ఇది మద్రాస్ ప్రాంతంలో 1884 మే 16న స్థాపించబడింది. దీని స్థాపకులలో పి ఆనందాచార్యులు, పి రంగయ్య నాయుడు, జి సుబ్రహ్మణ్య అయ్యర్ మరియు ఎం వీర రాఘవచార్యర్ ఉన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న వివిధ ప్రాంతీయ రాజకీయ సంస్థలను ఒకే తాటిపైకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. సో ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. మద్రాస్ మహాజన సభ వివరాల ప్రకారం ఇది 1884 మే 16న ఏర్పాటైంది. దీనిని పి ఆనందాచార్యులు, పి రంగయ్య నాయుడు, జి సుబ్రహ్మణ్య అయ్యర్, ఎం వీర రాఘవచార్యర్ స్థాపించారు. దీని లక్ష్యము వివిధ ప్రాంతీయ సంస్థలను ఏకం చేయడం. సో నెక్స్ట్ క్వశ్చన్. మితవాదులు లేవనెత్తిన చారిత్రక, సైనిక లేదా పౌర డిమాండ్లకు సంబంధించి క్రింది వాటిలో ఏ వివరణ తప్పుగా ఇవ్వబడింది అంటే ఆప్షన్ డి అండి, రిమైనింగ్ అని కరెక్ట్ అండి. సో బ్రిటిష్ వారు అమలు చేసిన ఆర్మ్స్ చట్టం అనేది చట్టం యొక్క పూర్తి రద్దును వారు డిమాండ్ చేశారు. తర్వాత ప్రభుత్వ సైనిక వ్యయాన్ని భారీగా తగ్గించాలని కోరారు. తర్వాత వాక్ స్వాతంత్ర్యం మరియు పత్రికా స్వేచ్ఛను పూర్తిగా రక్షించాలని మరియు విస్తరించాలని వారు వాదించారు. సో ఆప్షన్ డి అనేది రాంగ్ అండి, రిమైనింగ్ అని కరెక్ట్ అండి. మితవాదుల ప్రధాన డిమాండ్లు సైనిక మరియు పౌర విభాగం ప్రకారం ఆయుధ చట్టం రద్దు, సైనిక వ్యయం తగ్గింపు, వాక్ మరియు పత్రికా స్వేచ్ఛ వారి ప్రధాన డిమాండ్లు. సో ఆర్థిక డిమాండ్ల ప్రకారం వారు వ్యవసాయ బ్యాంకుల ఏర్పాటు మరియు సాగునీటి వసతుల కల్పనను డిమాండ్ చేశారు. వాటిని నిషేధించమని కోరలేదు. సో ఆప్షన్ డి అనేది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. కాంగ్రెస్ సమావేశాలపై బాలగంగాధర తిలక్ వంటి అతివాద నాయకత్వం ఆధిపత్యాన్ని చెలాయించకుండా అడ్డుకోవడంలో ఫిరోజ్ షా మెహతా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నగర అభివృద్ధికి మరియు చట్టబద్ధమైన పాలనకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం 1904లో మెహతాకు నైట్హుడ్ బిరుదును ప్రదానం చేసింది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్.
ఫిరోజ్ షా మెహతా వివరాల ప్రకారం కాంగ్రెస్ పై అతివాదుల బాల్ గంగాధర్ తిలక్ తదితరుల ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించి 1907 సమావేశ వేదికను కూడా మార్చారు. అలాగే 1904లో ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి నైట్హుడ్ బిరుదు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయోద్యమ తొలి దశ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక ప్రామాణిక గ్రంథంగా పాఠ్యాంశాలలో అభివర్ణించబడిన సురేంద్రనాథ్ బెనర్జీ రాసిన ప్రసిద్ధ ఆత్మకథ పేరును గుర్తించండి. ప్రసిద్ధ ఆత్మకథ పేరు వచ్చేటప్పటికి ఏ నేషన్ ఇన్ మేకింగ్ అండి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాం స్టార్టింగ్ లో ఈ వీడియోలోనే. జాతీయోద్యమ తొలి దశ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక ప్రామాణిక గ్రంథంగా పాఠ్యాంశాలలో అభివర్ణించబడిన సురేంద్రనాథ్ బెనర్జీ రాసిన ప్రసిద్ధ ఆత్మకథ పేరు ఏ నేషన్ ఇన్ మేకింగ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేది దాదాబాయి నవరోజీ రాసిన ఆర్థిక గ్రంథం. ఎప్పుడు? 1901లో. ఆర్సి దత్ రాసిన ఆర్థిక చరిత్ర గ్రంథం ఏది అంటే ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. నీల్ దర్పణ్ అనేది దీనబంధు మిత్ర బెంగాలీలో రాసిన నాటకం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రజలకు భారతీయ సమస్యలను తెలియజేయడానికి 1889లో లండన్లో బ్రిటిష్ కమిటీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు. చరిత్రకారులు మహదేవ్ గోవింద్ రనడే మరియు బిపిన్ చంద్ర మితవాదులను ఆధునిక భారతదేశ నిర్మాతలుగా అభివర్ణించాలని చారిత్రక పత్రం పేర్కొంది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. మితవాదుల సిద్ధాంతాలు మరియు విజయాల విభాగాల ప్రకారం 1889లో లండన్లో బ్రిటిష్ కమిటీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు అనేది సరైన ప్రకటన. అయితే మితవాదులను ఆధునిక భారతదేశ నిర్మాతలుగా పేర్కొన్నట్లు చరిత్రకారులు బిపిన్ చంద్ర మరియు పట్టాభి సీతారామయ్యల పేరు మీద ఉంది, రనడే పేరు మీద కాదు. కాబట్టి ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది చారిత్రక ప్రచురణలను వాటి ప్రారంభ సంవత్సరాలతో జతపరచండి. ప్రచురణలు, సంవత్సరాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సోమ్ ప్రకాష్ అనేది ప్రచురించింది ఎప్పుడు అంటే సోమ్ ప్రకాష్ అనే పత్రికని స్థాపించింది 1858లో. ది హిందూ అనే పత్రికను స్థాపించింది 1878లో. ది బెంగాలీ అనే దాన్ని స్థాపించింది 1879లో. ది బాంబే క్రానికల్ అనే దాన్ని స్థాపించింది 1910లో. సో సోమ్ ప్రకాష్ పత్రిక 1858లో, ది హిందూ 1878లో, ది బెంగాలీ పత్రికను సురేంద్రనాథ్ బెనర్జీ 1879లో మరియు ది బాంబే క్రానికల్ ను ఫిరోజ్ షా మెహతా 1910లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపన వివరాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పుగా ఇవ్వబడింది అంటే ఆప్షన్ డి అండి. తప్పుగా ఇచ్చింది అయితే ఆప్షన్ డి, రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఏవేవి కరెక్ట్ అండి? It was established just a few months before the foundation of the Indian National Congress in 1885. Its structural strengthening involved the critical efforts of Dinsha Yedulji Wacha. It was founded collectively by the prominent group known as the Bombay Triumvirate. సో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ కాంగ్రెస్ స్థాపనకు కొద్ది నెలల ముందు 1855లో స్థాపించబడింది. దీనిని బాంబే త్రిమూర్తులు బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగ్ స్థాపించగా దీనిని బలోపేతం చేయడంలో దిన్షా వాచా కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్, ఈ ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగు అంటే ఇక్కడ ఏమన్నారు, ఈ సంస్థ స్థాపన బాంబే త్రిమూర్తుల ద్వారా జరిగింది, సురేంద్రనాథ్ బెనర్జీ ద్వారా కాదు. కానీ స్టేట్మెంట్లు ఏమిచ్చారు, సురేంద్రనాథ్ బెనర్జీ ద్వారా అన్నారు కాబట్టి అది రాంగు. ఇది స్థాపన జరిగింది ఎవరి ద్వారా? బాంబే యొక్క త్రిమూర్తుల ద్వారా. ఈ త్రిమూర్తులు ఎవరెవరండి? బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగ్. సో ఈ సురేంద్రనాథ్ బెనర్జీ ద్వారా కాదు. సో ఆయన కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ ను స్థాపించారు. ఎవరు? ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, పార్సీ సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను రూపుమాపి ఆధునిక భావాలను పెంపొందించడానికి 1851లో దాదాబాయి నవరోజీతో కలిసి రహ్నుమై మజ్దా యాస్నన్ సభను స్థాపించిన ప్రముఖ పార్సీ సామాజిక సంస్కర్తను గుర్తించండి. ఎస్ఎస్ బెంగాలీ, ఖరేషీ కామా, దిన్షా యదుల్చి వాచా, ఫిరోజ్ షా మెహతా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఎస్ఎస్ బెంగాలీ అండి. దాదాబాయి నవరోజీ పత్రికల వివరణల ప్రకారం పార్సీ సమాజంలో ఆధునిక భావాలను పెంపొందించడానికి 1851లో రహ్నమాయ్ మజ్దా యాస్నన్ సభను స్థాపించిన ప్రముఖ పార్సీ సామాజిక సంస్కర్త ఎస్ఎస్ బెంగాలీ. నెక్స్ట్ క్వశ్చన్,
బ్రిటిష్ ఇండియాలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటైన క్రింది రాజకీయ సంస్థలను వాటి స్థాపన ఆధారంగా సరైన కాలక్రమానుసారం అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4 అండి. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్, పూనా సార్వజనిక సభ, ఇండియన్ అసోసియేషన్. సో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనేది 1851, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అనేది 1866, పూనా సార్వజనిక సభ అనేది 1870 మరియు ఇండియన్ అసోసియేషన్ అనేది 1876. దీని ప్రకారం 1, 2, 3, 4 ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్. నెక్స్ట్ క్వశ్చన్. 1910లో ఫిరోజ్ షా మెహతా ప్రారంభించిన ది బాంబే క్రానికల్ ఆంగ్ల దినపత్రికకు తర్వాతి కాలంలో బీజీ హార్నిమాన్ సంపాదకుడిగా పనిచేశారు. కాంగ్రెస్ సమావేశాలను సెలవు దిన వినోదమని, మితవాదులను ఏడాదికి ఒకసారి అరిచే కప్పలు అని బాలగంగాధర్ తిలక్ తీవ్రంగా విమర్శించారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2. సో ఫిరోజ్ షా మెహతా పత్రికల నోట్స్ ప్రకారం ది బాంబే క్రానికల్ కు బీజీ హార్నిమన్ సంపాదకుడిగా పనిచేశారు. అలాగే మితవాదులపై అతివాదుల విమర్శలు విభాగం ప్రకారం తిలక్ కాంగ్రెస్ ను సెలవు దిన వినోదమని మరియు ఏడాదికి ఒకసారి అరిచే కప్పలని విమర్శించారు. నెక్స్ట్ క్వశ్చన్. మితవాదులు లేవనెత్తిన ఆర్థిక డిమాండ్లు మరియు విమర్శలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన ఆప్షన్లు ఎంచుకోండి. బ్రిటన్కు జరుగుతున్న భారతీయ సంపద తరలింపు ఆపడం, వ్యవసాయాన్ని పెంపొందించడానికి వ్యవసాయ బ్యాంకుల ఏర్పాటు మరియు సాగునీటి వసతుల కల్పన, లేడీ డఫ్రిన్ ఫండ్ వంటి నిధుల ద్వారా పాశ్చాత్య వైద్య సంరక్షణ కార్యక్రమాలను నిర్వహించడం మరియు విస్తరించడం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. మితవాదుల యొక్క ప్రధాన డిమాండ్లు ఆర్థిక విభాగం ప్రకారం సంపద తరలింపును ఆపడం, భూమి శిస్తు తగ్గించడం, వ్యవసాయ బ్యాంకులు మరియు సాగునీటి వసతులు కల్పించడం వారి ఆర్థిక డిమాండ్లు. అయితే లేడీ డఫ్రిన్ ఫండ్ ద్వారా వైద్య సేవలు అందించడం కాదంబిని గంగూలీ వ్యక్తిగత మరియు సామాజిక వైద్య సేవల్లో భాగంగా పేర్కొనబడింది. అది కాంగ్రెస్ ఆర్థిక డిమాండ్ల జాబితాలో లేదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రారంభ సంస్థలు మరియు వాటి స్థాపక నాయకుల జతలతో ఏది సరిగ్గా జతపరచబడలేదు అంటే ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఏవేవి? ల్యాండ్ హోల్డర్ సొసైటీ అనేది ద్వారకానాథ్ ఠాగూరు, బాంబే అసోసియేషన్ ఇది జగన్నాథ్ శంకర్ సేత్ దాదాబాయి నవరోజీ. నెక్స్ట్ పూనా సార్వజనిక్ సభ అనేది ఎంజీ రనడే జీవి జోషి. సో ఆప్షన్ ఏ బీసీఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ డి అనేది రాంగు. ఇది ఏమి ఇచ్చారు? ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ని సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్ అని అన్నారు. సో అది ఎందుకు రాంగు అంటే ఇక్కడ ఆనంద్ మోహన్ బోసు సురేంద్రనాథ్ బెనర్జీ కాదండి, దాదాబాయి నవరోజీ చేత స్థాపించబడింది. ఏది? ఇండియా అసోసియేషన్. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది దాదాబాయి నవరోజీ చేత 1866లో లండన్లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. డబ్ల్యూసి బెనర్జీ 1885లో మొదటిసారి మరియు 1892లో అలహాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి రెండవసారి అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన కలకత్తా హైకోర్టులో అత్యంత ప్రముఖమైన మరియు విజయవంతమైన న్యాయవాదిగా వృత్తిని కొనసాగించారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో డబ్ల్యూసి బెనర్జీ వివరాల ప్రకారం ఆయన 1885 మరియు 1892 అలహాబాద్ సమావేశాలకు అధ్యక్షుడిగా చేశారు. అలాగే ఆయన కలకత్తా హైకోర్టులో అత్యంత ప్రముఖమైన విజయవంతమైన న్యాయవాది. నెక్స్ట్ క్వశ్చన్. కలకత్తాలో ప్రసిద్ధ సిటీ కాలేజీను స్థాపించిన వారిలో ముఖ్యుడైన మితవాద విద్యావేత్త మరియు సంఘ సంస్కర్తను గుర్తించండి. కలకత్తాలో ప్రసిద్ధ సిటీ కాలేజీను స్థాపించిన వారిలో ముఖ్యుడైన మితవాద విద్యావేత్త మరియు సంఘ సంస్కర్తను గుర్తించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆనంద మోహన్ బోస్ అండి. ఆనంద మోహన్ బోస్. ఈ ఆనంద మోహన్ బోస్ వివరాల ప్రకారం కలకత్తాలో ప్రసిద్ధ సిటీ కాలేజీని స్థాపించిన వారిలో ఈయన ముఖ్యులు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రారంభ రాజకీయ సంస్థలు అఖిల భారత జాతీయ ఎజెండాతో కాకుండా నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి ప్రారంభంలో పరిమిత ప్రాంతీయ పరిధిలోని పనిచేశాయి. భారతదేశంలో వ్యవస్థీకృత సంస్థల రాజకీయ ప్రస్థానం 1838లో ల్యాండ్ హోల్డర్ సొసైటీ స్థాపనతోనే మొదలైందని చారిత్రక పాఠ్యాంశం స్పష్టంగా పేర్కొంది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్.
సో ప్రారంభ సంస్థలు మొదట్లో ప్రాంతీయ అవసరాలకే పరిమితమయ్యాయి. అలాగే 1838లో బెంగాల్లో ఏర్పడిన ల్యాండ్ హోల్డర్ సొసైటీతోనే రాజకీయ సంస్థల ఆవిర్భావం మొదలైంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది తొలితరం జాతీయవాద నాయకులను పాఠ్యాంశాలలో పేర్కొన్న వారి సంస్థాగత భాగస్వామ్యం లేదా పాత్రలతో జతపరచండి. నాయకుడు మరియు వారి యొక్క సంస్థ లేదా పాత్ర. సురేంద్రనాథ్ బెనర్జీ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3 B1 C2 D4. సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క పాత్ర ఏంటి అంటే ఇక్కడ సివిల్ సర్వీసెస్ వయోపరిమితి తగ్గింపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటించి ఆందోళనలు చేపట్టారు. దాదాబాయి నవరోజీ యొక్క పాత్ర 1865లో లండన్లో WC బెనర్జీతో కలిసి లండన్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. ఆనంద మోహన్ బోస్ అనేది విద్యార్థుల్లో జాతీయ భావాలను రగిలించడానికి కలకత్తాలో స్టూడెంట్స్ అసోసియేషన్ను స్థాపించారు. ఫిరోజ్ షా మెహతా అనేది నగర అభివృద్ధి సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం నుండి 1904లో నైట్హుడ్ బిరుదు పొందారు. సో సురేంద్రనాథ్ బెనర్జీ సివిల్ సర్వీసెస్ వయోపరిమితి దేశవ్యాప్తంగా పర్యటించి ఆందోళనలు చేశారు. దాదాబాయి నవరోజీ లండన్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. ఆనంద మోహన్ బోస్ స్టూడెంట్స్ అసోసియేషన్ను స్థాపించారు. ఫిరోజ్ షా మెహతా 1904లో నైట్హుడ్ లభించింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐఎన్సి తొలి సమావేశంలో పాల్గొన్న సామాన్య వృద్ధి మరియు సామాజిక వర్గాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది అంటే ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. తొలి సమావేశంలో పాల్గొన్న సామాన్య వృద్ధి మరియు సామాజిక వర్గాలకు సంబంధించి హాజరైన ప్రతినిధులలో సగానికి పైగా 39 మంది న్యాయవాదులే. మిగిలిన వారిలో జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, విద్యావంతులైన మధ్యతరగతి వారు ఉన్నారు. పాతకాలపు రాజులు, మహారాజులు, పెద్ద జమీందారులు ఈ సమావేశానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. సో ఏబిసిఆర్ కరెక్ట్ అండి. తొలి సమావేశం యొక్క ముఖ్యాంశాల ప్రకారం 39 మంది న్యాయవాదులు పాల్గొనడం, మధ్యతరగతి విద్యావంతులు ఉండటం మరియు రాజులు, పెద్ద జమీందారులు దూరంగా ఉండటం చారిత్రక వాస్తవాలు. తొలి సమావేశంలో మహిళల భాగస్వామ్యం గురించి పేర్కొనబడలేదు. మహిళా ప్రతినిధిగా కాదంబిని గంగూలీ మొదట ప్రసంగించింది. 1889 బొంబాయి సమావేశంలో ఇక్కడ 1889 బొంబాయి సమావేశంలో ఈ కాదంబిని గంగూలీ మొదటిగా ప్రసంగించింది మహిళా ప్రతినిధిగా. సో 1885 సమావేశంపై ఇచ్చిన ఈ ప్రకటన అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, ఖర్షెడ్జీ కామా అనే పార్సీ ప్రముఖుడి ఆర్థిక సహకారంతో 1851లో రాష్ట్ర గోప్తార్ అనే గుజరాతీ పత్రికను ప్రారంభించిన సామాజిక సంస్కర్తను గుర్తించండి. ఆప్షన్ ఏ అండి దాదాబాయి నవరోజీ. ఈ దాదాబాయి నవరోజీ పత్రికల వివరాల ప్రకారం పార్సీ సమాజంలో ఆధునిక భావాలను వ్యాప్తి చేయడానికి 1851లో ఆయన రాష్ట్ర గోప్తార్ పత్రికను నడిపారు. దీనికి ఖర్షెడ్జీ కామా ఆర్థిక సహకారం అందించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వార్తాపత్రికలను వాటి ప్రారంభ సంవత్సరాల ఆధారంగా సరైన కాలక్రమానుసారం అమర్చండి. సోమ్ ప్రకాష్, అమృత్ బజార్ పత్రిక, ది హిందూ, హితవాద. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4. సోమ్ ప్రకాష్ అనేది 1858, అమృత్ బజార్ పత్రిక అనేది 1868, ది హిందూ అనేది 1878 మరియు హితవాద అనేది 1911. సో నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ కేవలం ఒక మైక్రోస్కోపిక్ మైనారిటీ, అతి సూక్ష్మ మైనారిటీ వర్గంకి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోందని లార్డ్ డఫ్రిన్ ఎగతాళి చేశాడు. జార్జ్ హామిల్టన్ కాంగ్రెస్ నాయకులను సమర్థిస్తూ వారిని భారత రాజ్యాంగ సంస్కరణలో నిజమైన సంరక్షకులుగా అధికారికంగా అభివర్ణించారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. లార్డ్ డఫ్రిన్ కాంగ్రెస్ ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని ఎగతాళి చేశారు అనేది కరెక్టే. అయితే జార్జ్ హామిల్టన్ కాంగ్రెస్ నాయకులను సమర్థించలేదు, పైగా వారిని రాజద్రోహులని నిందించారంటండి. ఎవరు? జార్జ్ హామిల్టన్ కాంగ్రెస్ నాయకులను సమర్థించలేదు, పైగా వారిని రాజద్రోహులని నిందించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1885లో జరిగిన ఐఎన్సి తొలి సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన ఆప్షన్ ఎంచుకోండి. ఈ మైలురాయి లాంటి తొలి సమావేశంలో మొత్తం 9 తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాలలో భారతీయ వ్యవహారాలపై విచారణకు ఒక రాయల్ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అప్పర్ బర్మా ఆక్రమణను గట్టిగా ఖండిస్తూ వారు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఓన్లీ 1, 2, 3 ఆర్ కరెక్ట్.
కాంగ్రెస్ తొలి సమావేశం తీర్మానాల వివరాల ప్రకారం మొత్తం 9 తీర్మానాలు ఆమోదించబడ్డాయి. వాటిలో రాయల్ కమిషన్ ఏర్పాటు డిమాండు మరియు అప్పర్ బర్మా ఆక్రమణను ఖండించడం స్పష్టంగా పేర్కొనబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రారంభ సంస్థలు మరియు అవి కేంద్రీకరించిన స్థానిక సమస్యల జీతాలలో క్రింది ప్రారంభ సంస్థలు మరియు అవి కేంద్రీకరించిన స్థానిక సమస్యల జతలలో ఏది పాఠ్యాంశాల ప్రకారం సరిగ్గా జత చేయబడలేదు అంటే ఆప్షన్ డి అండి, రిమైనింగ్ అని కరెక్ట్. సో ల్యాండ్ హోల్డర్ సొసైటీ అనేది బెంగాల్లోని జమీందారుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించింది. నెక్స్ట్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది భూమి శిస్తు వసూళ్లలో జరుగుతున్న అన్యాయాలను, పోలీసు దౌర్జన్యాలను ప్రశ్నించింది. ఇండియన్ అసోసియేషన్ అనేది సివిల్ సర్వీసెస్ పరీక్షల వయోపరిమితి పెంపు వంటి జాతీయ సమస్యలను లేవనెత్తింది. సో ఆప్షన్ ఏబిసిఆర్ కరెక్ట్ అండి, ఆప్షన్ డి అనేది రాంగు. ఇది పూనా సార్వజనిక సభ అనేది ఎక్స్క్లూజివ్లీ టార్గెటెడ్ ద కంప్లీట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బ్రిటిష్ మిలిటరీ ప్రెజెన్స్ ఇన్ అప్పర్ బర్మా అన్నారండి. ఇది రాంగ్ అండి. పూనా సార్వజనిక సభ అనేది ప్రాంతీయ అవసరాల కోసం ఏర్పడిన సంస్థ. అప్పర్ బర్మా ఆక్రమణను ఖండించింది ఐఎన్సి తొలి సమావేశం. అప్పర్ బర్మా ఆక్రమణను ఖండించింది ఏదండి, ఐఎన్సి తొలి సమావేశం. సో పూనా సభ సైనిక విస్తరణను కోరినట్లు ఎక్కడ లేదు. సో ల్యాండ్ హోల్డర్ సొసైటీ జమీందారుల కోసం, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ భూమి శిస్తు మరియు పోలీస్ దౌర్జన్యాలపై, మరియు ఇండియన్ అసోసియేషన్ సివిల్ సర్వీసెస్ వయసు పెంపుపై పోరాడాయి. నెక్స్ట్ క్వశ్చన్. రాజకీయ అంశాలను విస్తృతంగా చర్చించి నీలిమందు రైతుల పోరాటానికి గట్టి మద్దతు ఇచ్చిన మొట్టమొదటి బెంగాలీ పత్రిక సోంప్రకాష్. పార్సీ మత సంస్కరణ ఉద్యమంలో భాగంగా ప్రజల్లో ఆధునిక భావాలను పెంపొందించడానికి మరియు పార్సీ చైతన్యం తేవడానికి ఎస్ఎస్ బెంగాలీ జగత్ మిత్ర పత్రికను ప్రారంభించారు. పై ప్రకటనలో సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో సోంప్రకాష్ రాజకీయ అంశాలను చర్చించిన తొలి బెంగాలీ పత్రిక మరియు నీలిమందు రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చింది. అలాగే జగత్ మిత్ర పత్రికను పార్సీ సంస్కరణలో భాగంగా ఎస్ఎస్ బెంగాలీ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. తిలక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అడ్డుకునే వ్యూహంతో 1907 కాంగ్రెస్ సమావేశ వేదికను నాగపూర్ నుండి సూరత్కు మార్చడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన మితవాద నాయకుడిని గుర్తించండి. ఆప్షన్ ఏ అండి, ఫిరోజ్ షా మెహతా. ఈ ఫిరోజ్ షా మెహతా వివరణ ప్రకారం కాంగ్రెస్ పై అతివాదుల ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తిలక్ అధ్యక్షుడిగా పోటీ చేయకుండా అడ్డుకోవడానికే 1907 సమావేశ వేదికను నాగపూర్ నుండి తిలక్ సొంత రాష్ట్రమైన సూరత్కు మార్చింది ఈయనే. నెక్స్ట్ క్వశ్చన్. స్థానిక ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి మరియు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి గాజుల లక్ష్మీ నరసశెట్టి 1844లో ది క్రిసెంట్ అనే ఆంగ్ల వార్తా పత్రికను స్థాపించారు. ఈ పత్రిక బాంబే ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడంలో ప్రధాన సాధనంగా నిలిచింది. పై ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ప్రకారం గాజుల లక్ష్మీ నరసశెట్టి 1844లో ది క్రిసెంట్ అనే ఆంగ్ల వార్తా పత్రికను స్థాపించారు అనేది కరెక్టే. అయితే ప్రకటన 2 అనేది బాంబే ప్రెసిడెన్సీలో కాకుండా మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడంలో ప్రధాన సాధనంగా నిలిచింది. సో బాంబే ప్రెసిడెన్సీ కాదండి, ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. కింది తొలితరం జాతీయవాద నాయకులను వారి చారిత్రక వివరణలు లేదా సంఘటనలతో జతపరచండి. నాయకుడు మరియు వారి యొక్క సంఘటనలు. ఆప్షన్ ఏ అండి, A4, B1, C2, D3. సో డబ్ల్యూసి బెనర్జీ అనే అతని యొక్క సంఘటన ఏది అంటే 1892లో అలహాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఎవరు? ఈ డబ్ల్యూసి బెనర్జీ. పి ఆనందాచార్యులు అనే అతను 1891లో నాగపూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. గోపాలకృష్ణ గోఖలే అనే అతను 1905లో జరిగిన బెనారస్ లేదా వారణాసి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఫిరోజ్ షా మెహతా అనే అతను 1890లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 6వ సమావేశానికి అధ్యక్షత వహించారు. సో డబ్ల్యూసి బెనర్జీ 1892 అలహాబాద్ సమావేశానికి, పి ఆనందాచార్యులు 1891 నాగపూర్ సమావేశానికి, గోపాలకృష్ణ గోఖలే 1905 బెనారస్ సమావేశానికి మరియు ఫిరోజ్ షా మెహతా 1890 కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్వశ్చన్. 19వ శతాబ్దపు భారతదేశంలో మేధోపరమైన చైతన్యం మరియు నాటకాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది అంటే ఆప్షన్ డి అండి, రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. సో దీనబంధు మిత్ర 1860లో రాసిన నీల్ దర్పణ్ నాటకం నీలిమందు రైతుల కష్టాలను వివరించింది.
నెక్స్ట్ బంకిం చంద్ర చటర్జీ 1882లో ఆనంద్ మెర్ నవలను సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో రాశారు. నెక్స్ట్ ప్రసిద్ధ వందే మాతరం గీతం 1875లో కూర్చబడింది మరియు ఇది ఆనంద్ మెర్ నవలలోనిదే. సో ఏబిసిఆర్ కరెక్ట్ అండి. డి అనేది రంగు. అది ఎందుకు రంగు చూద్దాము. నీల్ దర్పణ్ నాటకం బ్రిటిష్ వారి నీలిమందు తోటల పెంపకదారుల క్రూరత్వాన్ని ఎండగట్టింది. లార్డ్ డఫ్రిన్ దీనిని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రశంసించినట్లు ఎక్కడ పేర్కొనబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ ఆహ్వానం మేరకు 1912లో దక్షిణాఫ్రికాలో పర్యటించి అక్కడి భారతీయుల సమస్యల పరిష్కారానికి మరియు స్మట్స్ గాంధీ ఒప్పందంలో పరోక్షంగా తోడ్పడిన మితవాద నాయకుడిని గుర్తించండి. మితవాద నాయకుడిని గుర్తించండి అంటే ఆప్షన్ ఏ అండి, గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే వివరాల ప్రకారం 1912లో గాంధీజీ ఆహ్వానం మేరకు గోఖలే దక్షిణాఫ్రికాలో పర్యటించి అక్కడి భారతీయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు మరియు స్మట్స్ గాంధీ ఒప్పందంలో పరోక్షంగా తోడ్పడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్. గోపాలకృష్ణ గోఖలే జీవితంలోని క్రింది సంస్థాగత సంఘటనలను వాటి ప్రారంభ సంవత్సరాల ఆధారంగా సరైన కాలక్రమానుసారం అమర్చండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి, 1, 3, 2. సో పూనాలో అతివాదులకు పోటీగా దక్కన్ సభను స్థాపించడం, తర్వాత బెనారస్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం, తర్వాత పూణేలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించిన సంవత్సరం. పూణేలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించిన సంవత్సరం. సో గోఖలే దక్కన్ సభను 1896లో స్థాపించారు. ఆ తర్వాత సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో స్థాపించారు మరియు అదే 1905 డిసెంబర్లో జరిగిన బెనారస్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అయితే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించిన తర్వాతే బెనారస్ సమావేశం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తొలితరం జాతీయవాద నాయకులు మరియు మితవాద ప్రతినిధులు ఆ కాలానికి బ్రిటిష్ పాలనకు ఒక అవసరమైన కీడుగా లేదా ఒక రాజకీయ అవసరంగా భావించారు. మితవాద దశలో 1885 నుండి 1905 కాంగ్రెస్ ఆశయాలు కార్యకలాపాలు కొంత అస్పష్టంగా మరియు పరిమితంగా ఉండేవని చారిత్రక పాఠ్యాంశ పేర్కొంది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. మితవాద దశ మరియు సిద్ధాంతాలు విభాగాల ప్రకారం మితవాదులు బ్రిటిష్ పాలనను నెసెసరీ ఏవిల్గా భావించారు. అలాగే తొలి దశలో కాంగ్రెస్ ఆశయాలు కార్యకలాపాలు కొంత అస్పష్టంగా పరిమితంగా ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. దీనిని 1905లో గోపాలకృష్ణ గోఖలే పూనాలో స్థాపించారు. మాతృభూమి సేవ కోసం నిస్వార్థమైన యువకులకు శిక్షణ ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం. 1911లో ప్రారంభించబడిన హితవాద అనే ఆంగ్ల దినపత్రిక ఈ సంస్థకు అధికారిక పత్రికగా పనిచేసింది. సో ఆప్షన్ డి కరెక్ట్ అండి, 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. గోఖలే సంస్థలు మరియు పత్రికల వివరాల ప్రకారం సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో పూణేలో స్థాపించారు. దీని ఉద్దేశం యువకులకు నిస్వార్థ సేవా శిక్షణ ఇవ్వడం. అలాగే 1911లో ప్రారంభమైన హితవాద పత్రిక దీనికి అధికారిక పత్రికగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది మితవాద నాయకుల పద్ధతులపై అతివాదులు చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యల జతలలో ఏది సరిగ్గా జతపరచబడలేదు అంటే ఆప్షన్ డి అండి, రిమైనింగ్ అని కరెక్ట్. సో మితవాద విధానాలు అనేవి అతివాదులు వీటిని రాజకీయ భిక్షాటన అని విమర్శించారు. నెక్స్ట్ ఈ టీ పార్టీ రాజకీయాలు లేదా మితవాదుల రాజకీయాలు అనేవి వీటిని టీ పార్టీ రాజకీయాలను విమర్శించారు. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ కాంగ్రెస్ సమావేశాలను సెలవు దిన వినోదంగా అభివర్ణించారంటండి. ఈ బాలగంగాధర్ తిలక్ కాంగ్రెస్ సమావేశాలను సెలవు దిన వినోదంగా అభివర్ణించారు. సో ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. అది ఎందుకు రాంగు అంటే మితవాదులను ఏడాదికి ఒకసారి అరిచే కప్పలతో పోల్చింది బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ కాదు. సో లాలా లజపతి రాయ్ దీనిని ఒక అవకాశవాద ఉద్యమంగా విమర్శించారు. మితవాద దశ మరియు విమర్శల విభాగాల ప్రకారం అతివాదులు మితవాదుల పద్ధతులను టీ పార్టీ రాజకీయాలు, రాజకీయ భిక్షాటన మరియు తిలక్ కాంగ్రెస్ సభలను సెలవు దిన వినోదం అని పిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్. డబ్ల్యూసి బెనర్జీ కలకత్తా హైకోర్టులో విజయవంతమైన న్యాయవాది మరియు 1885లో ఐఎన్సి తొలి సమావేశానికి వ్యవస్థాపక సభ్యుడిగా మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. సమావేశం జరిగే ప్రావిన్స్కు లేదా రాష్ట్రానికి చెందని వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకునే ఆనవాయితీ కాంగ్రెస్ తొలి సమావేశం నుండే మొదలైంది.
పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. తొలి సమావేశం యొక్క ముఖ్యాంశాలు మరియు బెనర్జీ ప్రొఫైల్ ప్రకారం ఆయన కలకత్తా హైకోర్టు లాయరు మరియు కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు. అలాగే సమావేశ రాష్ట్రేతర వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకునే సాంప్రదాయ మొదటి సమావేశం నుంచే అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన మరియు అపారమైన న్యాయ పరిజ్ఞానం మరియు వాగ్దాటి కారణంగా బాంబే సింహం అనే బిరుదు పొందిన మితవాద నాయకుడిని గుర్తించండి. ఆప్షన్ ఏ అండి ఫిరోజ్ షా మెహతా. ఈ ఫిరోజ్ షా మెహతాకి బిరుదు బాంబే సింహం అనే బిరుదు అని ఉందంటండి. ఇతను ఎవరు? మితవాద నాయకుడు. సో ఈ ఫిరోజ్ షా మెహతా వివరాల ప్రకారం ఆయనకున్న అపారమైన న్యాయ పరిజ్ఞానం, వాగ్దాటికి బాంబే సింహం అనే బిరుదు వచ్చింది. ఆయన బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకులలో ఒకరు. 100 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కూడా మీరు కమెంట్లో తెలియజేయండి. దీనివల్ల అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఏవైనా రెక్టిఫై చేసుకోవాల్సి వస్తే అలాంటివన్నీ రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ ఫ్రీ కంటెంట్ని ఉపయోగించుకోండి, మంచి మార్క్స్ సాధించండి. వీలైనంత ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి మంచి కంటెంట్ అనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.